ఎవరూ లేరు నాయన. ధనమన్నా బంగారమన్నా ఏ బంధువులున్నా స్నేహితులున్నా మీకు ఎవరు దేవ సాటిరానైనా. అయ్యా నీ మాటలు దేవ సాటి అయినది ఏది లేదు నాయన. అయ్యా నీ మాటే నన్ను బ్రతికించేది నాయన. నీ మాటే నన్ను దేవ జీవింపచేసేది నాయన. అయ్యా నీ మాటే అయ్యా చీకటిలో ఉన్న బ్రతుకులు దేవ వెలుగులోకి నడిపించేది నాయన. అయ్యా నీ మాటలు బట్టి దేవ ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మాట కొరకు దేవ విజ్ఞాపన చేస్తున్నామయ్యా. మీ పొందనార్థం ఈ రాత్రి కావలసిన దేవ అయ్యా చిన్నమందిగా కలిసి స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన. అయ్యా మీ మాట కొరకు విజ్ఞాపన చేస్తున్నాయినా. ఈ రాత్రి కాల సమయంలో దేవ ఈ స్తుతి నైవేద్యమైన మీ పాదాలు పెడుతున్నామయ్యా. స్వీకరించి అంగీకరించండి అయ్యా. ప్రతి బిడ్డతోనైనా మీరు మాట్లాడయ్యా. మీ పొందనాలు ప్రతి బిడ్డ యొక్క బంధకాలనైనా అయ్యా దిగిపోవులుగా ప్రార్థన అయ్యా. ప్రతి చీకటి శక్తుల బంధకాలైనా విడుదల కలుగులుగా ప్రార్థన అయ్యా. ప్రతి కుటుంబంలో దేవా అయ్యా చక్క ఇంటికి రక్షణ వచ్చినట్టుగా దేవా అయ్యా రక్షణ వచ్చునుగా అయ్యా. ఇక్కడ వచ్చేది వద్దు ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, బలపరచండి. ఈ వాక్యము ద్వారా మాట్లాడయ్యా. మీ పొందనాథని ఇది ఆశలుగా నిలబడుచుండగా కృప చూపించి అద్భుతమైన పని అభిషేకించండి అయ్యా. నా నోటునయ్యా మీ మాటలు మాత్రమే వచ్చింది అయినా. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునే దేవా అయ్యా. ఇదే సేవకుడు మరుగుపరచండి అయ్యా. అయ్యా మీరే మాట్లాడినైనా ప్రతి బ్రతుకులు మార్చి దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన చేసి పెడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా చేస్తాం. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. కుటుంబానికి అలాగే వేదిక మీద వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్యాన్ కార్డు కూడా వస్తుందిగా చూడండి కదరా. వాక్యాన్ని ధ్యానించేద్దాము. పోయిన వారం వచ్చిన వారు ఒకసారి చేస్తున్నాం. పోయిన వారం వచ్చిన ఈ వాక్యం గురించి చెప్పాం. స్వస్థత, ఆత్మీయ స్వస్థత అమ్మా, దాని గురించి ధ్యానం చేస్తాము. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంట. అయితే అనేక మంది జీవితాల్లో ఇంకా భారం అనేది మోపబడుతున్నది, మోస్తూనే ఉన్నారు. అది ఏ భారం అయ్యా అంటే అనుకుంటారు చాలా మంది, ప్రభువాని అప్పుల భారాన్ని మోస్తాను కాబట్టి నీ దగ్గరికి వస్తే అప్పులన్నీ తీర్చేసి విశ్రాంతి దయచేయాలని హ్యాపీగా పడుకుంటాను, కొవ్వు పెంచుకుంటాను అనుకుంటారు. కొంతమంది రోగాల భారం ఉన్నాయా, కొన్ని కుటుంబ భారాలు ఉన్నాయా, ఇవన్నీ తీర్చేసి నువ్వు మాత్రం మోయి మేమైతే ప్రశాంతంగా ఉంటామని అనుకుంటాం. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇది దేని గురించి మాట్లాడారంటే పరలోక రాజ్యం గురించి మాట్లాడిన మాట. స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా భూ సంబంధమైన దాని గురించి మాట్లాడలేదు, పర సంబంధమైన దాని గురించి మాట్లాడారు. పరలోక రాజ్యం గురించి మాత్రమే
మాట్లాడారు. ఆమె చాలా మందికి జీవితం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. చాలా మంది అనుకుంటా ఉంటారు చనిపోయిన తర్వాత హ్యాపీగా అయ్యా మరి జీవిత దినాలు గడిచిపోయినవి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతి తీసుకుంటాడు అని అంటారు. కానీ నరకానికి వెళ్తే విశ్రాంతి ఉండదు. ఇక్కడ ఎంత భారం మోసావో, ఎంత శ్రమలు అనుభవించావో, నరకంలో ఎంతకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువగా శ్రమలు బాగా కాలిపోయే పరిస్థితి ఉంటది. అయితే ఆయన చెప్పింది పరలోక రాజ్యంలో ఉంటే నీకు విశ్రాంతి కలుగుతుంది. స్తోత్రం. ఆయన ప్రకటించింది అదే. ఆయన కంటే ముందుగా ప్రకటించిన వారు కూడాను పరలోక రాజ్యము సమీపించినదనే ప్రకటించారు. ఆమె చెప్పండి సరే. హల్లెలూయా. ఆయన కంటే ముందుగా ప్రకటించిన ఒక వ్యక్తి ఉన్నారు, యోహాను గారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచు ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేని గురించి ప్రకటించాడంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. ఆమె చెప్పండి సార్. ఈ రోజున చెప్పాలన్న అంశం ఏంటంటే నేను మారు మనసు, బాప్తిస్మము, పరలోక రాజ్యం. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దగ్గరికి మనం చేర్చబడాలంటే, తండ్రి దగ్గర మనం చేర్చబడి విశ్రాంతి తీసుకోవాలంటే మారు మనసు మొట్టమొదటిగా పొందాలి. ఆమె ఆయనకంటే ముందుగా ప్రకటించినట్టు యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, అయ్యా పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ప్రకటించారు. చాలా మంది జీవితాల్లో మనసు మారదు, జీవితం మారదు. వారికి జీవితం అంతా కూడా అలాగ పాపములోనే జీవించాల్సి నశించిపోతూ ఉంటారు. కానీ ఎంతమంది ప్రకటించినా ఆ మారు మనస్సు గురించినటువంటి ఆలోచనే ఉండదు. మనిషికి కావాల్సిన అనుకుంటాడు, నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు మంచి అమ్మాయి కావాలి వివాహం చేసుకోవడానికి, లేదా మంచి ఆరోగ్యకరమైన స్థితి కావాలి, డామాలు కావాలి, లేకపోతే మేడవిధులన్నీ కావాలి, పొలాలు కావాలి, అన్నీ కావాలి. తర్వాత చచ్చిన బాధ్యత అంతా చచ్చింది అది ఎక్కడ పోతాం అనేది మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. మనిషి మన జీవితం ముగిసిన తర్వాత చేర్చబడాల్సింది ఎక్కడికో తెలుసా? తండ్రి దగ్గరికి చేర్చబడాలి. హల్లెలూయా. అది చేర్చబడాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు అనే అనుభవంలో ఖచ్చితంగా రావాలి. అదే ఆయన ప్రకటిస్తూ ఉంటుంటే, ఆ యొక్క అరణ్యంలో ప్రకటించినట్టుగా ఆయన ప్రకటిస్తూ ఉంటుంటే అనేకులు వచ్చారంట. వచ్చి తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొందుచు ఉండి రాయబడింది. ఒకసారి చదవండి ఆ యొక్క సందర్భాన్ని. పరలోక రాజ్యములు సమీపించి వచ్చినది మారు మనసు పొందుడు యోధుడైనను అరణ్యములో 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలు గట్టి ధరించుకుని వాడు ఆ సమయమున యెరూషలేమును వారును యూదా వారందరును యొర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ కూడా అతని దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుచు ఉండిరి. ఆయన ఎక్కడి ఇచ్చాడు బాప్తిస్మం చెప్పండి? యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. అక్కడ అందరూ కూడా వచ్చి ఆ యొక్క బాప్తిస్మాలు పొందుతూ పాపములు ఒప్పుకుంటా ఉన్నారంట. అయితే కొంతమంది వచ్చారు, అయ్యా పరలోక రాజ్యం సమీపించిందా, అయితే మాకు కూడా బాప్తిస్మం ఇచ్చేయి, మేము కూడా బాప్తిస్మం పొంది పరలోకి వెళ్ళిపోతామంటే వాళ్ళు తిట్టాడు, సర్ప సంతానమా, మీ మనసులో మారకుండా మీరు బాప్తిస్మం గురించి అడుగుతూ ఉన్నారా అని వారిని హెచ్చరించాడు, వారిని గద్దించాడు. అంటే బాప్తిస్మం పొందాలంటే ఏం మారాలి? మొట్టమొదటిగా మనస్సు మారాలి. ఆమె మనస్సు మారదు. సినిమాల మీద ఉన్న మనస్సు మారదు, సీరియల్స్ మీద ఉన్న మనస్సు మారదు, లోపం మీద ఉన్నటువంటి మనస్సు మారదు, ఈ భోగేచ్ఛల మీద ఉన్నటువంటి మనస్సు ఏ మాత్రం కూడా మారదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? బాప్తిస్మం అంటారు. హల్లెలూయా. ఏదో కాదు సరే చూడండి. అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండేది. అతడు పరిసయ్యులలోను సద్దూకైలను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి
సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. 10వ వచనం అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి మారు మనస్సు నిమిత్తము నీళ్ళలో నీకు బాప్తిస్మము ఇచ్చుచూ ఉన్నాను అన్నాడు. స్తోత్రం. ఎక్కడ బాప్తిస్మం ఇస్తాడండి? నీళ్ళలో వెళ్ళి అక్కడ బాప్తిస్మం ఇస్తావు అన్నాడు. దేని నిమిత్తము? నువ్వు మారు మనసు పొందితే ఆ మారు మనసు ఆ పశ్చాత్తాపం నీళ్ళలోకి వస్తే ఆ నీళ్ళలోకి తీసుకుని వెళ్ళి బాప్తిస్మము ఇచ్చే అనుభవం. హల్లెలూయా. అది రాకపోతే నేను ఎవరన్నాడు? ఆమె హల్లెలూయా. కళ్యాణ కోపం వస్తే వచ్చింది. నేను ఒకసారి అన్నాను, 2-3 సార్లు బాప్తిస్మం గురించి అడిగితే నేనేమన్నా పొమ్మన్నా. స్తోత్రం. అట్టయినా పర్లేదు, కోపం వచ్చినా పర్లేదు, కానీ ఒక లక్షణం అనేది కనిపించాలి, ప్రత్యక్షపరచబడాలి. ఆ మారు మనసుకు తగిన ఫలము మనము చూడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా చెప్తాడు, ఈ వ్యక్తి మార్పు చెందాడు బాప్తిస్మం అని. అది లేకపోతే తీసుకుంటే నిలబడలేదు. మరలా ఇది కూడా తెలుసా, మనసు మారలేదు, కానీ ఏమైనా తెలుసా, బాప్తిస్మము పొందలేదు. ఈ మారు మనసు గురించి ఆయన చెప్తా ఉన్నాడు. అనేకులకు అక్కడ బాప్తిస్మం ఇచ్చి అన్నాడు, మీరు ఎలాగైనా తీసుకోండి. అయితే ఇక్కడ చెప్తాడు, ఆయన నీళ్లలోనే నీకు బాప్తిస్మం ఇచ్చుతున్నారు, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మాత్రము పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చునన్నాడు. తెలుస్తుంది చెప్పండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చేవాడు. అందుకోసం ఆయన చెప్తున్న మాట, వాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే తప్ప నా తండ్రి రాజ్యంలో ప్రవేశించుడా అసాధ్యము అని అన్నాడు. అంటే నీటి మూలముగా ఎవరు బాప్తిస్మం ఇచ్చినా సరే ఆత్మ మూలంగా నేనే బాప్తిస్మం ఇస్తానని. హల్లెలూయా. నీటి మూలంగా సేవకులు బాప్తిస్మం ఇస్తారు, కానీ ఆత్మ మూలముగా అగ్నితో బాప్తిస్మం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. ఆయన తర్వాత అయిపోయిన తర్వాత అక్కడికి యేసయ్య కూడా వచ్చాడు. యేసయ్య వచ్చి ఆ యొర్దాను నదిలో దిగి ఆ నీళ్ళలోకి వెళ్ళి మాదిరికి మనకు చూపించాడు. అమ్మా, మీరందరూ కూడా ఇలాగ నాలాగా ఉండండి, నాలాగా చేయండి అని చెప్పి నేను కల్పనా కథలు చెప్పను, ఇక్కడ ఉన్నదే చదువుతాను. తెలుసుకోవడం చెప్పండి. మీకు కోపం వస్తే దేవుడు మిమ్మల్ని సరిచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. 4వ అధ్యాయంలో చూసినట్టే ఆయన వచ్చి అంటే ఆయన నదిలో దిగి బాప్తిస్మము పొందాడు. 3వ అధ్యాయము 16వ వచనం, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. దేవుని స్తోత్రం. అంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళాడంట? నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మము. మా నాన్నగారు సేవ చేయక ముందు కొన్ని రకాల పద్ధతుల్లో ఆయన బాప్తిస్మం పొందితే ఆయన వాక్యము తెలుసుకొని సత్యమును అంగీకరించి నీళ్ళలోనూ పరిశుద్ధాత్మను యేసు రక్తం సైలెంట్ గా కట్టవచ్చు. 1 కోటి రూపాయలు బిజినెస్ ఆగిపోదు. నాకు ఆగిపోతామా అంటే ఫోన్ టచ్ చేసి 1 కోటి రూపాయలు ఆగిపోతే మనకేమన్నా ఆగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారు కూడాను ఆయన బాప్తిస్మము అనేది కార్యక్రమం ముందుగా ఒక రకంగా తీసుకుంటే తర్వాత ఒక పెంతెకోస్తు అనుభవం ఆయన వచ్చిన తర్వాత వాక్యము తెలుసుకొని బైబిల్ చదివి అనేక మంది సేవకుల ద్వారా మాట్లాడి ప్రేరేపింపబడి బాప్తిస్మం కృష్ణానదిలోకి వెళ్ళి అక్కడ ఆ సేవకులు బాప్తిస్మం ఇస్తుంటే అక్కడ పెంతెకోస్తు అనుభవం ఆయన వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకున్నారు. అది పెంతెకోస్తు గురించి నేను మాట్లాడేది మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మ కార్యక్రమం గురించి ఆయన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. తర్వాత ఆయన మంచి సేవకుడిగా ఆయన జీవితాన్ని కొనసాగించి ప్రథముట్టింపజేసి వెళ్ళాడు. ఎక్కడికని విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి వివాహాలు నీటిలో బాప్తిస్మం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే బాప్తిస్మము పొందారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వార్థను ప్రకటించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుడుచు ప్రకటింప మొదలు పెట్టి యేసయ్య కూడా చెప్పినది తెలుసా, అయ్యా పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు ఎవరు కూడా నరకానికి మీరు వెళ్ళకూడదు, ఎవరు కూడా నశించే రకంగా ఉండకూడదు, మీరు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఖచ్చితంగా వారసులుగా ఉండాలి,
హక్కుదారులుగా మీరు అందరూ ఉండాలి కాబట్టి మీ మనసును మార్చుకోండి అని సువార్తను ప్రకటింపజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి ఆయన శిలువ మరణం చెంది పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షపరచుకొని వారితో చెబుతున్నటువంటి మాట మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటున్నాడు, అయ్యా మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటయ్యా ఆ సువార్త అంటే యేసు క్రీస్తు దేవుడు అయిన వాడు ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసమే ఆయన తిరిగి లేచాడు. ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాలి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. మనం ఎంతకాలం ఇక్కడ జీవించినప్పుడు కూడాను ఏదో ఒక రోజు ఈ దేహమును విడిచి వెళ్ళవలసిన వారు ఉన్నామో అదే సువార్త. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియపరిచేదే సువార్త. మనం ఎక్కడ మనం ఆర్డినరీ పర్సన్స్ కాదు, మనం ఏదో ఒక కుక్కువ నకువ కాదు. దేవుడు తన పోలిక చొప్పున తన సారూప్యము చేసుకున్నటువంటి వ్యక్తులము. మన పోలిక చొప్పున ఆయన పోలిక చొప్పున మనం చేసి మన కొరకే ఆయన పరలోకం విడిచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆమేన్. ఆ సువార్త మీరు అందరికీ ప్రకటించండి, ఆయన నా నామాన్ని తెలియపరచండి. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, రక్షింపబడతాడు వాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఏ కులమైన పడతా, ఏ కులమైన పడతాయి, ఏ మతమైన ఏ మతమైన పడతాయి, నమ్మిన వారికి శిక్ష లేదు, విశ్రాంతి, తండ్రి దగ్గర చేర్చబడతాడు. హల్లెలూయా. యేసు కంటే ముందుగా చెప్పాడు బాప్తిస్మ యోహాను మారు మనసుకు వచ్చి చెప్పాడు, బాప్తిస్మ వచ్చి చెప్పాడు. ప్రభు యేసయ్య చెప్పాడు, ఆయన చెప్తాడు, శిష్యులకు తెలియపరిచాడు మీరేగా చేయని. అందుగురించే ఆ శిష్యులు అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచం అంతా తిరిగి సువార్తను ప్రకటించగా తోమా గారు ద్వారా మా దగ్గరికి సువార్త వచ్చింది. ఇక్కడ నశించిపోతున్న మనకి ఆ సువార్త తెలియదు. మనకి అనేక మంది ఈ రోజు నమ్మి బాప్తిస్మం పొంది ఆయన రాజ్యానికి చేర్చబడిన వారు ఉన్నారు, చేర్చబడడానికి చాలా మంది సిద్ధంగా కూడా ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, అయ్యా 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాం, 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట. చచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు మాకేం తెలుసు, ఆయన వస్తానని వచ్చాడా ఇంకొకరికెళ్ళా అంటారు. వాళ్ళు అంటారు, తెలివైన వాళ్ళు అంటారు. స్తోత్రం. అతి తెలివి అంటాం అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఇదిగో నేను ముఖ్యముగా ఏర్పరచబడిన దినమున అమూల్యమగును. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సారీ 3వ అధ్యాయం అని చదువుతాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరం ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటంట, వస్తానన్న ప్రభు రాకుండా ఆలస్యం చేయడం కారణం ఏంటి తెలుసా? అందరూ మారు మనసు పొందాలి. ఆమేన్. ఏ ఒక్కరూ నశించుకోవడానికి ఇష్టమో లేదు, అందరూ అంతటను మారు మనసు పొందవాడని ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడంట. నువ్వు త్రాగుబోతువైనా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు జోదగాడివైనా, నువ్వు ఇంకొకరు మోసం చేసే మోసగారిన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు కూడాను, నీ ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు కూడాను, దేవుడు ఎవరని మాట్లాడుతున్నప్పుడు కూడాను, దేవుడి సేవకులు ఎవరని మాట్లాడుతున్నప్పుడు కూడాను, అనేక మందిని గాయపరుస్తున్నప్పుడు కూడాను ఆయన సహిస్తూ భరిస్తే కారణం తెలుసా? నువ్వు బ్రతుకు మారాలని, నీ మనసు మారాలని, నువ్వు కూడా నశించుకోకుండా పరలోక రాజ్యానికి రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన అందరి ఎడల దీర్ఘశాంతం వహిస్తాడంట. చాలా మంది అనుకుంటారు,
తమ బలాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. వీళ్ళు పెద్ద పొంగని కాదు ఆయన ఆలస్యం చేసేది. వీడు బ్రతుకు మారాలని, వీడి జీవితం మారాలని, వీడు చస్తే నరకానికి పోతాడని ఆయన దీర్ఘశాంతము వహిస్తూ చెప్తా ఉన్నాడు. అయ్యా అందరూ కూడా అంతటిలో మారు మనసు పొందాలి. ఆమె ఏలూరులో మాత్రమే కాదు, ఇక ఈ ఊరిలో కూడా పోవాలి, మారు మనసు పొందాలి. ఆమె ఆ పక్కన దేవుడు కడిగలు పూడు కాదు, ఇక్కడ కూడా పొందాలి. ఆమె ఇక్కడ కాదు, పక్కూరు కూడా పొందాలి. ఆమె అందరూ అంతటిలో మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేయించుకున్నాడంట. కొందరు అనుకుంటా ఉన్నారు, అయ్యా 2000 సంవత్సరాలు కలిసి వస్తాను రాలేదంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన దృష్టి కంట 1000 సంవత్సరాలు ఒక దినము వలే ఉన్నారు. ఆమె ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది అని చెప్పి నువ్వు అనుకుంటావు అంటే ఎన్ని రోజులైంది ఆయన దృష్టిలో? ఆమె 2.5 రోజులు రావచ్చు, 3 రోజులు రావచ్చు, ముచ్చటగా స్తోత్రం. ఆమె లేదా 2 రోజులు చాలులే, వీళ్ళకి ఇచ్చింది సరిపోతుంది, అయినా మార్కులు రావచ్చు, అది ఆయన ఇష్టం, తండ్రి ఇష్టం. స్తోత్రం. 2000 సంవత్సరాలు అయిపోయిందా? ఎలాగే చెప్తారా ఈ పాస్టర్లు అందరూ కూడా, ఎలాగే చెప్తారా ఈ సేవకులు అందరూ కూడా, ఎలాగే బోధ పెడతారా అని అనుకోవచ్చు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, 2000 సంవత్సరాలు నా దృష్టిలో 2 రోజులే అయ్యిందిరా. స్తోత్రం. అంటే దేవునికి ఉద్దేశం ఏంటి? అంతటిలో అందరూ కూడా మారు మనసు పొందాలి. ఆమె మారు మనసు పొందాము అనుకుంటాం. మారు మనసు పొందిన వాళ్ళలో ఉండేటువంటి ఒక లక్షణము చెప్పేతాను చెప్పి ఆ తర్వాత బాప్తిసం దగ్గర తీసుకొని వెళ్తారు. స్తోత్రం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మారు మనసు పొందిన వారి లక్షణాలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఇది మారు మనసు పొందిన వారి యొక్క లక్షణం. వారు కొన్ని తలంపులు ఉంటాయి అంట. ఎప్పుడు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు కొన్ని తలంపులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి అంట. అంటే పడుకుంటే నిద్ర పడతారు. దేవుని స్తోత్రం. కొన్ని శరీరం గలిబిలి చేస్తా ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడాను మారు మనసు పొందిన ఉండవయ్యక, మారు మనసు పొందక ముందే ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంటాం. ఆ యొక్క భక్తిహీనత, ఆ యొక్క బుద్ధిహీనత అనేది కూడా ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని ఏర్పడి చేస్తుంది. కానీ మారు మనసు పొందిన వారి లక్షణాలు ఏం చేస్తా, ఆ భక్తిహీనత ఏది తన యొక్క జీవితంలో ఉండదు. చదువున్నారు ఒకసారి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, తలంపులను మానవలను. ఇంతవరకు ఎలాంటి తలంపులు ఉన్నాయో ఎప్పుడు మారు మనసు పొందకముందు, లోకానుసారంగా నువ్వు జీవించినప్పుడు, లోకములు అందరితో పాటు కలిసి జీవించినప్పుడు కొన్ని తలంపులు ఉంటాయి, కొన్ని ప్రవర్తన ఉంటుంది, కొన్ని మార్గాలు కూడా నువ్వు వెళ్తా ఉంటావు. అయితే మారు మనసు పొందిన వాడు ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటాడు. ఏ భక్తిహీనుడు కూడా తను ఏలుబడి చేయలేడు, ఏ బుద్ధిహీనత అనేది కూడా తన జీవితంలో ప్రవేశించలేదు. ఎందుకు తెలుసా? మనసు మారింది. ఆమె చదువున్నాను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యెడల వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపములు చేశానయ్యా నన్ను క్షమించు, నేను వ్యభిచారం చేశానని నన్ను క్షమించు, నేను దొంగతనం చేశాను నన్ను క్షమించు, మనం రాగొట్టుగా ఉన్నానైనా నన్ను క్షమించు, అయ్యా ఇక మీద ఎన్నటికి బట్టి నేను చేయనయ్యా, నా మనసులో ఒక నూతనమైన ఆత్మను పుట్టించమయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నీ అలా జాలి పడి నేను క్షమిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరుస్తాడు, నీ మీద జాలి చూపిస్తాడు ఆయన. ఆమేన్. చదువునా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. స్తోత్రం. ఎవరైతే మారు మనసు పొందుతారో, పశ్చాత్తాపడతారో వారి పట్ల దేవుని యొక్క తలం ఎలా ఉంటుందో తెలుసా? ఉన్నతంగా ఉంటది.
హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కూడా చేయలేని కార్యములు ఎప్పుడైతే దేవుని మనసు నీలోకి వచ్చిందో, ఒక మారు మనసు వచ్చిందో, ఒక దీనమైన మనసు నీకు వచ్చిందో, ఒక నిస్వార్థమైన మనసు నీకు వచ్చిందో, ఒక తగ్గింపు మనసు నీలోకి వచ్చిందో, దేవుని ఆత్మ కలిగిన వాడికి నువ్వు ఉంటావో, నీ పట్ల దేవుని తలంపులంట ఉన్నతంగా ఉంటాయి. ఆమేన్. అంటూ ఉన్నాడు, నీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. నేను తల్లి గర్భంలో పెండగా రూపింపబడిన మునిపే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నువ్వు అనుకున్నది కాదు నేను ఇవ్వాల్సిన జీవితము, నేను అనుకున్న జీవితం నేను ఇస్తాను. హల్లెలూయా. ఎందరైతే ఆజ్ఞ నమ్మి బాప్తిస్మము పొందుతారో, మారు మనసు పొందుతారో, వారి జీవితాలు ఖచ్చితంగా ఉన్నతంగా ఉంచుతారు దేవుడు. ఆమేన్. ఏదేదో చేస్తావు, నువ్వు ఎప్పుడు చేయలేవు. ఎందుకు తెలుసా? ఆ భక్తిహీనత పోలేదు, ఆ బుద్ధిహీనత పోలేదు, ఆ లోక సంబంధమైన పద్ధతులు పోలేదు, బ్రతుకు మారలేదు, ఆలోచన మారలేదు, ప్రవర్తన మారలేదు. భక్తే, రక్తే, ముక్తే అన్నట్టుగా నడుస్తూ ఉంటామేమో. మనసు మార్చుకో, బ్రతుకు ఖచ్చితంగా నేను కొడతాను చూస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నీ పట్ల నాకు ఉద్దేశం ఉంది. హల్లెలూయా. నీ కష్టము ద్వారా అది ఇవే కాదు, నువ్వు ప్రయాసంతో కూడా వ్యర్థమే. నేను అనుకున్నది నేను చేస్తానయ్యా, నువ్వు నాకు అప్పగించు. నువ్వు అనుకున్న తలపులు కాదు, నా తలపులు చాలా గొప్పవే నీ పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకున్న జరగాల, దేవుడు అనుకున్న జరగాలి జీవితంలో. దేవుడు అనుకున్నది జరగాలి. ఆమేన్. దేవుడు నిశ్చయించింది నీ జీవితంలో రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక యవనస్తుడు అనుకుంటాడు, ఈ అమ్మాయి బాగా కనపడుతుంది, ఇది కనుక నా పిల్లమైతే ఆనందము, సుఖము, సంతోషం అంటాడు. దేవుడు అంటాడు, అది వద్దురా నీకు. తల్లిదండ్రులు ద్వారా మాట్లాడేస్తారు, అది వద్దురా నాయనా, నీకు వద్దున మా మాట్లాడు. లే, నీ తెలీదు, నువ్వు మూడు పుస్తకోవచ్చు, మీ తెలీదు. నేను మాట ఇచ్చా, కాలేజీ దేశంలోనే ప్రేమించేసా, ఎంత అందంగా చేస్తాను. అదేలా ఉందిరా, కవిముద్ర అంటాడు. అంటాడు నా మనసుడునా అంటాడు. ఈ గోడ పడలేక ఏదో రకంగా తల్లిదండ్రులు ఒప్పుకోమని కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అక్కడ జరుగుతుంది. సంవత్సరం లోపలే ఒక విద్య వెళ్ళిపోతుంది, ఈడైపోతాడు. స్తోత్రం. వీడి తలంపులు ఎలా ఉంటాయి? దేవుడు ఇచ్చింది వద్దంటాడు, తల్లిదండ్రులు ఇచ్చింది వద్దంటాడు. వీళ్ళు కోరుకున్నది కావాలంటాడు. మనుషులు చాలా మంది దేవుడు ఇచ్చే బహుమానాలని పక్కన పెట్టేసి సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో, సొంత ప్రయాణాలతో వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఇచ్చేదాని కనుక నీ పట్ల నెరవేర్చబడితే అదంతా ఉన్నతమైనది. ఆమేన్. హల్లెలూయా. మనం చెప్పిన సమాధానిస్తాయి మారు మనసు పోయిందా? ఆమె ఏ మనసు పోయింది అంటే మనసు మార్చబడింది. యేసయ్యను దర్శించగానే, యేసయ్య ఒకసారి మాట్లాడగానే అక్కడ రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయము, అతని యొక్క కొండను విడిచిపెట్టి, దేని విడిచిపెట్టి? కొండను విడిచిపెట్టి. యేసయ్య నీతో చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నెన్నో వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతో మంది సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో ఉద్యోగ సభలు పెడతా ఉంటాడు. మనం వెళ్తా ఉన్నాము, దేవుడు కదా నీతో మాట్లాడేది. విడిచిపెట్టామా పాపపు కొండని? విడిచిపెట్టామా ఆ పాత రోత బ్రతుకుని? అమ్మా నీ పెనుగడ్డి తీసుకునిరా అని అంటే నాకు పెనుగడ్డి లేడు. నిజమేనమ్మా, నీకు లేడు. 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు 6 వాడు, తర్వాత 7, 8, 9 ఎంతమంది అవుతారో తెలీదు, అది నాకు తెలుసమ్మా అనగానే పశ్చాత్తాపడింది. నిజమేనయ్యా, నా బ్రతుకు విలువలేని బ్రతుకు, రోతకరమైన బ్రతుకు. నా మనసు మంచిది కాదు, మనసు మంచిది కాదు. ఏది చూసేదే కావాలనుకున్నానయ్యా, నా మనసు మంచిది కాదు. నీ వెంటనే మనసు మార్చుకోండి. ఇది కూడా ఒక బ్రతికేనా? మారాలి. నా కొరకు రక్షకుడు వచ్చాడు, నన్ను వెతుక్కుంటా దగ్గరికి వచ్చాడు అని అనుకుంది. వెంటనే తన యొక్క కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి. హల్లెలూయా. నీ కొండను విడిచిపెట్టావా? నీ రోత బతుకులు విడిచిపెట్టావా? ఇక మనసు మార్చుకోకపోతే ఎప్పుడు మార్చుకుంటాం? మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నేను మాట చెప్పిన, చనిపోయిన తర్వాత చాలా మన దగ్గర అబద్ధ ప్రార్థన చేస్తారు తెలుసా నీకు? చనిపోతే వచ్చి చాలా మంది అబద్ధ ప్రార్థన చేస్తారు. ప్రభా ఈ బిడ్డను అయ్యా మీ పనులకు రాజ్యం చేర్చుకున్నది మీకు వందనాలయ్యా,
నిన్నటి దాకా తాగాడు, నిన్నటి దాకా ఇష్టానుసారంగా తిరిగాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అక్కడ ఎవరు వచ్చినా సరే పరలోక రాజ్యం వీడికి లేదు. ఎందుకు తెలుసా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, మనసు మార్చుకోవాలా, బుద్ధి మార్చుకోవాలా, జీవితాన్ని మార్చుకోవాలా. ఎంతమంది చెప్పినా లక్ష్య పెట్టినా పరిశుద్ధమైన గ్రంథము మనకి ఇచ్చిన దాన్ని చదవలేదు. నీకు చదవడం రాదు, చదివిన వాడు, దాన్ని ధ్యానించిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు, దేవుని మాట విని నీకు చెప్పినా లక్ష్య పెట్టలేదు, చనిపోయాడు. ఎక్కడ పోతాడు? ధర్మతుడు ఎక్కడికి వెళ్ళాడు? అంటామన్నాడు, అయ్యా ఈ యాత్ర నేను బహుయాత్ర పడుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఆ వాసనలో ఒకసారి పంపించాయ్యా, ఒక ఏలు మంచి కొద్దిగా ఒక చొక్కి వేస్తే బాగుండదు. అప్పుడు దాకా చొక్కలు వేస్తారు ఇక్కడ, అక్కడికి వేస్తే ఏ చొక్క ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫ్లెక్స్ కూడా పెడతారు పెద్దగా, పరలోకపు పిలుపు అని. నిజమేనా? ఏం చేసేవని పరలోకం వెళ్తావు? మనసు మార్చుకున్నావా? బ్రతుకు మారిందా? అది విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా, అంటే నీ పాప భారము ఇంకా మోసుకునే ఉన్నటువంటి నా బిడ్డ రా, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటావాడు. హల్లెలూయా. ఆ సామాన్య స్త్రీ ఆ మాటకు లోబడింది, వచ్చింది, విడిచిపెట్టింది. ఆమేన్. చక్కయ్య, చక్కి కూడా అలాంటి వాడు. చక్కే మోసగాడు, భయంకరమైన మోసగాడు. ఎంత మోసగాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట ఆయన. ఇంటి దగ్గరికి వచ్చి కుటుంబాల గారు మీరు పన్ను కట్టాలండి అనేవాడు. అలాగే అని చెప్పేసి 100 రూపాయలు తీసుకొస్తే లేదయ్యా నువ్వు కట్టాల్సిన 1000 అన్నవాడు. అదేంటయ్యా అంటే కావాలంటే చూడయ్యా నేనేం చేయలే, వస్తున్నా పెట్టాను. స్తోత్రం. ఏం పెట్టాడు? 1 సున్నానే పెట్టింది కదా, ఎవరి పక్కన పెట్టాడా? ఈ 2 సున్నాలు పక్కన పెట్టేది చిన్నదే. సున్నాకి కూడాను ఏమైపోయింది? ఆస్తి మీద ఆస్తి సంపాదించేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించాడు. యేసయ్య వచ్చాడు. యేసయ్య చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని గురించి విన్నాడు. వినటి వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. మీరందరూ వినడానికి వచ్చారు, మీరు ధన్యులు. స్తోత్రం. మీలో విశ్వాసం బలపడును గాక, జీవితాలు మార్చబడును గాక. ఆమేన్. ఆ నిత్య రాజ్యానికి వాసనగా ఉండే రకంగా దేవుడు ప్రభు చూపించును గాక, ఆ మార్గములను బోధించును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో అంటాడు, నా మార్గములు నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపులు నా తలంపులు ఎత్తుగా ఉన్నవి. మంచి మార్గం అది. యేసయ్య చూపించే మార్గం ఎక్కడంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గము, తండ్రి దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టేటువంటి మార్గం. ఈయన విన్నాడు యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, చూడాలనుకున్నాడు. చాలా సమస్యలు వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడాలని ఆశ ఉంది కానీ లోపల ఎదురుగా తెలుసా ఆటంకాలు అత్యధికంగా ఉన్నాయి. మీరు చాలా మందికి యేసయ్య దగ్గర రావాలని ఆశ ఉంటది, యేసయ్య రక్షణ పొందాలని ఆశ ఉంటది, మారు మనసు పొందాలని ఆశ ఉంటది, నమ్మి బాప్తిసం పొందాలని ఆశ ఉంటది. కానీ ఆటంకాలు చాలాగా ఉంటాయి, దాన్ని అధిగమించాలి. ఆమె చక్కయ్య ఆటంకం చేసి మొట్టమొదటిగా పొట్టోడు. చెప్పండి, పొట్టోడు ఆలోచన చేశాడు, నేను ఏదో రకంగా యేసయ్యను చూడాలి, ఆ యొక్క ముఖ దర్శనమును చూడాలి అని అనుకున్నాడు. ఏం చేశాడు? ఆటంకం అధిగమించాడా? ఇంట్లో కొడుకున్నాడా? అధిగమించి ఎలాగంటే చెట్టు ఎక్కాడంట. స్తోత్రం. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. స్తోత్రం చెప్పాలి. నాకు కూడా చెట్లు ఎక్కడ రాదు, ఇప్పుడు ఎక్కాను దిగడం తెలియదు. స్తోత్రం. ఎందువల్ల? ఎక్కడ రాదు కాబట్టి. చదువుకున్నవాడు చెట్టు ఎక్కడ వస్తుందా? ఉద్యోగం తీసుకున్నాడు చెట్టు ఎక్కడ వస్తుందా? ఇప్పుడు ఎక్కడ ఏదో రంగు ఎక్కించాడు, దిగడం గురించి ఆలోచన చేశాడా?
దింపేవాడు ఒకడున్నాడు. దేవుని స్తోత్రం. ఇకపోతే దూకినా పట్టుకునేవాడు ఒకడున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆటంకాన్ని నువ్వు అధిగమించి ఒక అడుగు ముందుకు వేస్తే నీ అడుగును తడబడకుండా, నువ్వు తత్తరపడకుండా, ఊపిలోకి వెళ్లకుండా, నువ్వు నశించుకోకుండా నిన్ను చెయ్యి పట్టి నడిపించేవాడు, తన చేతులతో ఎత్తి పట్టుకునేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. అది చెట్టు ఇక్కడంట లూకాసు వార్త 19వ అధ్యాయం. జక్కయ్య కింద దిగిదా ఉంటాడు. నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను మేడి చెట్టుకు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నీళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని అందరూ చూసి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళవరని చాలా సడుగుకోండి. ఆమేన్. ఆ నశించుకోవడమే చాలా మందికి ఇష్టం, బాగుపడడం ఎవరికి ఇష్టం పడదు. హల్లెలూయా. నువ్వు నశించుకోవడం చాలా మందికి ఇష్టం, నిన్ను పాడు చేయడం చాలా మందికి ఇష్టం. నీ పాపపు ఆలోచనలు విడిచిపెడతామన్నా నిన్ను బలవంతంగా పాపంలోకి లాగివేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. నిజమేనండి. దేవస్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలను కూడా స్త్రీలు పాడు చేస్తారు. మా కొంతమంది తప్పేముంది, చెయ్యి పాడు చేసే ప్రతివ్రతలు ఉంటారు, చాలా మంది పాడు చేస్తున్నారని ఆ వ్యక్తిని పాడు చేసి, ఆ కుటుంబాన్ని పాడు చేసి, ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ప్రార్థనకైతే వెళ్ళేవారు కానీ పాపం పనులకు మాత్రమో పనిగొట్టుకుని మరి తీసుకెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను గురించి నాకు తెలుసు, ఆ బ్రతుకు బాగు చేయబడకూడదు. ఆ వ్యక్తి నశించుకోవడమే ఆ అమ్మాయికి ఇష్టం, ఆ యొక్క సంసారం పాడవడమే ఆ యొక్క వ్యక్తికి ఇష్టం. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కారణం చేస్తా చెడు సాంగత్యం. ఒక అమ్మాయి పాడైపోతే 10 మంది పాడు చేస్తుంది. కొంతమంది అదే పనిగా పెట్టుకోవడం, ఆ కుటుంబాలు పాడు చేయాలి. లేనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి మాటలను, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసి, జనరేట్ చేసి భార్య భర్తల మధ్య విభేదాలు క్రియేట్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎదురండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నశించుకోవడం ఇష్టం. ఈయన యేసయ్య కోరుకున్నాడు, అంటున్నాడు, అయ్యా నేను నీ ఎంత ఉండవలసిన ఉంది, నువ్వు దిగిరా, ఎందుకు కలిసి అందామని అంటే ఏంటంటే పాప పెట్టేవాడు వెళ్తున్నాడు, పాపం చేసేవాడు దగ్గరికి వెళ్తున్నాడు, మోసగాడి దగ్గరికి వెళ్తున్నాడు. సేవకులు వచ్చినారని మాట్లాడుతున్నారు. ఓ ప్రార్థన చేసుకునే వాళ్ళు సహవాసం కలిగి ప్రార్థన చేసుకుందాం అనుకున్నా కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా ఏమవ్వాలి, నశించుకోవాలి, పాడైపోవాలి. కానీ యేసయ్య ఏ ఒక్కరూ నశించుకోవడం ఇష్టం లేదని. స్తోత్రం. ఆయనకి ఎవరు నశించుకోవడానికి ఇష్టమో లేదు. అది గురించి అంటున్నాడు, నేడు నేను నీ ఎంత ఉండవలసిన ఉంది అనగానే ఆయన అనుకున్నాడు, పశ్చాత్తాపడు, మనసు మార్చుకున్నాడు, నేను అన్యాయంగా సంపాదించిన దాన్ని అంతని కూడా తిరిగి ఇచ్చేస్తానయ్యా, వాళ్ళకి ఇచ్చేస్తాను, పేదలకు ఇచ్చేస్తాను, నువ్వు ఉంటే నాకు చాలా యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు అన్యాయంగా సంపాదించినప్పటికీ కూడాను అయ్యా ఇదేది నాకు అవసరం లేదయ్యా, ఎందుకో తెలుసా, ఇవన్నీ ఉన్నప్పుడును నేను నరకానికి వెళ్తాను, కానీ ఒక్కడు అంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. ఆమేన్. నీకు ఎన్ని ఉన్నా సరే నువ్వు వెళ్ళేది ఎక్కడికి తెలుసా, యేసయ్య లేకపోతే వెళ్ళేది నరకానికే. విశ్రాంతి లేదు. పైపైన మెహర్బానీ కోసం అనేక బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఈయన పరలోకం వెళ్ళాడని చెప్తే చెప్పొచ్చు కాక, కానీ యేసును లేనివాడు, యేసును కలిగి ఉండని వాడు వెళ్ళేది నరకానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నాడు, నేడు నేను ఇంతవలసి అంటే పశ్చాత్తాపడ్డాడు. అంటున్నాడు యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆమేన్ అని అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చాను. ఆమేన్. పేజీ చెప్తే కనపడుతుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి ఎందుకు వచ్చాడైనా, నువ్వు నశించుకోవడం ఇష్టం లేదు. ఆమేన్. నువ్వు నశించిపోతే ఒక పాపములో నువ్వు జీవిస్తావు అంటే నిన్ను వెతికి 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 రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. యేసయ్య నన్ను ఇక్కడ పంపించుకోవడానికి
ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. నన్ను నడిపించింది కూడా అందుకే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 10 సేవకులు ఇక్కడ నడిపించేది కూడా అందుకే. హల్లెలూయా. నీకు విరివిగా సువార్త ప్రయాణించబడుతుంది కూడా అందుకే. హల్లెలూయా. నీకు ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. ఆమె ఎందుకు తెలుసా? యేసయ్యకి అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. ఆమె హల్లెలూయా. యేసయ్యకి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని రక్షించడానికే ఆయన వచ్చేసాడు ఇక్కడ. ఆమె ఆమేన్. పరిశుద్ధాత్ముడిగా ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆమె నాలో ఉన్నవాడు ఆయనే. ఆమేన్. ఆమె నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు నశించుకోవడానికి ఇష్టమో లేదు. మారు మనసు పొందాడు అంటాడు. ఇతరులు అబ్రహాము యొక్క కుమారుడే. దేవుని స్తోత్రం. నిద్ర వచ్చేవాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్ర వచ్చేవాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రావట్లేదుగా? వాక్యం చెప్పమంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని గురించి తెలుసుకుని సేపు మారు మాసం చెప్పండి. మారు మాసం. ఇప్పుడు రెండవది బాప్తిస్మం చెప్పండి. బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? మారు మనసు కలిగింది. నీకు మనసు మారింది. నీ పాపం అంటే నీకు అశ్రద్ధ కలిగింది. నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపం నీలో కలిగింది. అంతరంగంలో కలిగినటువంటి మార్పుకు బహిరంగ సాక్ష్యము బాప్తిస్మం. హల్లెలూయా. అర్థమైందా? అంతరంగంలో కలిగిన ఒక మార్పుకు బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మము. ఆమేన్. ఆ సంఘము ఎదుట, సేవకులందరూ ఎదుట, అనేక మంది విశ్వాసులు ఎదుట, అయ్యా నేను మారు మనసు పొందాను, నేను పశ్చాత్తాపడ్డాను, ఇక మీదట నేను సంఘంలో ఒక వ్యక్తిగా ఉంటాను. సంఘం అంటే మనుషులు కట్టుకున్న సంఘం కాదు, విశ్వాసులతో కూడుకున్నది. దేవుని ఆత్మతో నింపబడి ఎత్తబడి ఒక సంఘంలో సభ్యుడిగా నేను ఉంటానయ్యా. ఏ సంఘం అది? మన పేరు పెట్టుకున్న సంఘాలు కాదు, ఎత్తబడే సంఘం. ఆమె ఆయన వచ్చి పిలిచినప్పుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కలిపి ఒక సంఘం అంటాడు ఆయన. ఆమె దాన్ని సార్వత్రిక సంఘం అని అంటారు. హల్లెలూయా. మనం చాలా రకాల పేర్లు పెట్టుకుంటాం. ఇవన్నీ ఆయన సంబంధం లేదు. ఇది మనం పెట్టుకున్న పేర్లు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘములకు ఒక బహిరంగ సాక్ష్యం, అయ్యా నేను బాప్తిస్మం పొందాను, ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆమె నీలో మార్పు కలిగింది, నీలో ఒక మారు మనసు కలిగింది, నీకు పాపం అంటే అసహ్యత కలిగింది. మరి బయట అది ఎలా వ్యక్తపరుస్తావు అంటే బాప్తిస్మం ద్వారా ఒక ప్రమాణం అది. ఆమె హల్లెలూయా. ఆ ప్రమాణం చేస్తే పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వాడికి బహిరంగంగా పెళ్లి చేసుకున్న తేడా గమనించారా? సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వాడు, ఇప్పుడు మన ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు, చదువుకున్నాడు, ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడు. అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మనకు తెలుసా? ఇక్కడికి వచ్చి పక్కన వ్యవహారం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? చేశాడు. ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. మీకు తెలుసా? అక్కడ పెళ్లి చేసుకున్న విషయం ఈ అబ్బాయికి తెలియదు. ఇప్పుడు ఏమంటారు? సర్లే వయసులో ఉన్నారుగా పెళ్లి చేసుకుంటారేమోలే. వీడికి కూడా సిగ్గు ఉండదు. ఎందువల్ల? నేను ఇంకా బ్రహ్మచారిని, నాకు ఇంకా పెళ్లి కాలేదా. అవునా? అదే ఇక్కడే కనుక అందరి మధ్యలో వివాహం చేసుకుని ఇంకో అమ్మాయితో మళ్ళీ మాట్లాడుకుంటే అందరూ ఏమంటారు? గడ్డి పెడతారు. అమ్మాయి గడ్డి పెడతారు. అయ్యా అందరు ఎదురు ప్రమాణం చేసి ఒక భార్యని చేస్తున్నావు, మళ్ళీ ఇంకొక దాన్ని ఎదురు అంటారంటారా? పెళ్లికి ఒక ప్రమాణము, బాప్తిస్మానికి ఒక ప్రమాణం. హల్లెలూయా. అంతరంగంలో కలిగిన మార్పుకు బహిరంగ సాక్ష్యము, బహిరంగంగా ఒక ప్రమాణం చేయడం. ఇదిలో మొదలుకొని దేవుని బిడ్డగా ప్రతిష్ఠింపబడుతూ ఉన్నారని ఒక బహిరంగ సాక్ష్యం అది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, దాని గురించి బాప్తిస్మం గురించి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాత పెట్టబడిన వారే. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాత పెట్టబడిన ఎవరితో పాటు పాతి పెట్టారంట? యేసుతో పాటుగా పాతి పెట్టబడిన వారి. దేవుని స్తోత్రం చెప్పండి. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు. అంటే బాప్తిస్మం అంటే ఇప్పుడు ఏం చెప్పండి? పాతి పెట్టబడడం. దేవుని స్తోత్రం చెప్పండి.
పాతి పెట్టబడదు. పాతి పెట్టడానికి ఏం చేస్తాం? మట్టి తీసుకుని చేస్తాం. ఏం చేస్తాం? కొట్టేసి దాంట్లో వేసి పూర్తి చేస్తాం. తెలుస్తాం. ఆ పాపములన్నీ కూడా అక్కడ ఏం చేస్తామంటే పాతి పెట్టబడ్డాం. ఆమె అలా పాతి పెట్టబడి ఆయన ఎలాగైతే లేపబడ్డాడో అలా లేపబడ్డాం. చదువునాక ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా దేవుని స్తోత్రం ఆయనతో కూడా లేచి. నీ పాపములన్నీ కూడా నువ్వు ఏం చేసావంటే అక్కడ పాతి పెట్టు. బాప్తిసం అంటే ఏం చేస్తా అర్థమో పాతి పెట్టడం. దేవుని స్తోత్రం. పాతి పెట్టడానికి 4 మట్టి కట్టలేస్తావు అమ్మా. ఏం చేయాలంటే ఆ నీళ్ళలో అనగా పాతి పెట్టబడి ఆయనతో పాటు తిరిగి ఆమె బాప్తిస్మం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన వారు చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా నీ పాపములన్నీ కూడా అంతరంగంలో మన ప్రతి పాపములు కూడా పశ్చాత్తాపడి ఒక మారు మనసు కలిగి నువ్వు అక్కడ పాతి పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది బాప్తిస్మం. ఆమె 2 విషయాలు. మొదటిగా మారు మనసు, రెండవదిగా బాప్తిస్మం. బాప్తిస్మం పొందిన వారికి దేవుడు కొన్ని అర్హతలు ఇస్తాడు. స్తోత్రం. ఏమిస్తాడు? అర్హతలు ఇస్తాడు. అర్హతలు ఒక 3 అర్హతలు చెప్తాను. చాలా ఉన్నాయి అర్హతలు. ఒక 3 అర్హతలు చెప్పి తర్వాత ఇంకో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. నిద్ర వస్తే దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి రావట్లేదా? హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించునుగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు స్వీకరించిరో తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసము వచ్చిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం పొంది తన నామమును అంగీకరించిన వారికి, తన నామమందు విశ్వసించి బాప్తిస్మం పొందిన వారికి అంట ఆయన పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన నామమును అంగీకరించారు. మార్క్స్ 16 అదే అన్నాడు, మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి మారు మనసు పొందిన ప్రకటించని, నమ్మిన వారికి బాప్తిస్మం, నమ్మిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ఇప్పుడు అంగీకరించిన వారికి అంట, అలాగా యాక్సెప్ట్ చేసిన వారికి, అలా ఆయన రక్షకుడిని అంగీకరించిన వారికి అంట తన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారు ఎవరినట్టు చెప్పండి, నేను ఆయన కొడుకుని. ఆమె సిగ్గుపడకుండా చెప్పండి, నేను ఆయన కొడుకుని. ఆమె నేను ఆయన కుమార్తెను. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఒక అధికారం ఇవ్వబడింది. ఎందుకు తెలుసా? ఆయన కుమారుడిగా, ఆయనకు కుమార్తెగా ఉండడానికి. అందరూ కాదయ్యా ఆయన ఎట్ట అంటూ ఉన్నాడు. లేఖనాలు చెప్తా ఉంది, మీరు దుష్టుల యొక్క అపవాది సంబంధి, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటారు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటారు చాలా మంది. అంటే ఇకను లోకంలో నశించిపోతున్న వారిని, ఇకను కూడా ఆ మారు మనసు పొందు కూడా పాపములు విడిచిపెట్టిన వాడిని అంటున్న మాటలు చేసా మీ తండ్రి అయిన అపవాది అంటాడు. అంటే మీ తండ్రి ఎవడో తెలుసా? నీ బాబు ఎవడో చెబుతున్నాడు తెలుసా? నీ బాబు వాడే. ఎందువల్ల? లేస్తే తాకుండా ఉండగా అది బాబు ఎవడంట? అపవాది. పాపం చేయకుండా ఉండలేడు, ఆ మోసం చేయకుండా ఉండలేడు, ఆ దుర్మార్గమైన నడవకుండా ఉండలేడు. ఆ గురించి మాట్లాడుతున్న మాట, ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతున్న మాట. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధికులు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ అంగీకరించిన వాడిని, నమ్మి బాప్తిస్మం పొందిన వాడిని చెప్తాడు, ఆయన తన పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఒక అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరికి ఇస్తారు? కుటుంబం ఎవరికి ఇల్లు ఎవరికి ఇస్తారు? మీరు ఒక హ్యాండ్సమ్ గారు మీకు ఇస్తారా? అధికారం ఉందా మీకు? ఎవరికి అధికారం ఉంది? ఇల్లు పొందుకోవడానికి ఎవరికి అధికారం ఉంది? దేవుని స్తోత్రం. అంతేనా? ఎవరు పడతాడు వచ్చేసి ఇది నాదంటే కుదురుతా? ఒప్పుకోరు.
అధికారం లేదు. ఎవరికి అధికారం ఇవ్వబడింది అంటే కుమారుడికి మాత్రమే అధికారం ఉంది. కుమారుడిగా అంగీకరించబడిన వారికి మాత్రమే. ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు పుట్టాడు, నా కొరకు నా ప్రాణములు పెట్టాడు, కాబట్టి నేను ఆయనను పోలి ఒక పవిత్రమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నేను ఖచ్చితంగా కొనసాగించాలి అన్నవాడే ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. వారికి ఆయన రాజ్యం అంగీకరించబడుతుంది. ఆమేన్. వారికి ఆ యొక్క అధికారం అనుగ్రహించాడు. ఆమేన్. నువ్వు వెళ్తా ఉంటుంటే దేవదూతలు గేటు చేస్తాడు. ఆమేన్. ఎందుకు? కొడుకు కాబట్టి, ఆమేన్, కూతురు కాబట్టి. హల్లెలూయా. పరాయి వాడు వచ్చి మిడ్ నైట్ వచ్చి గేటు కొడితే గేటు చేస్తావా? తలుపు కొడితే తలుపు చేస్తావా? ఎవరు చేస్తావు తలుపు? నువ్వు నీ కొడుకుకే చేస్తావు, నీ కూతురికే నువ్వు తలుపు చేస్తావు. నువ్వు ఏ సమయాన్ని వచ్చినా సరే కొడుకుకి కూతురికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. ఏ టైం అయినా వచ్చి కొట్టే అధికారం. స్తోత్రం. హల్లెలూయా. అనేటువంటి అధికారంలో ఆయన అంగీకరించిన వారికి ఇచ్చాడు. ఆమేన్. మొట్టమొదటిగా బాప్తిస్మం పొందిన వారికి ఇచ్చిన అధికారం ఆయన పిల్లలుగా ఉండే అధికారులు ఇచ్చాడు. ఆమేన్. ఇద్దరు చచ్చిపోయారు. ఎవరంటే పేదవాడు చచ్చిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడికి గేటు తీయకుండా ఎగురుతనేనంట. ఎక్కడ పెట్టాడు? నేను నరకంలో పడిపడి గేటు తీయలే. అప్పటి వరకు కూడా కొరుపులతో ఉన్నాడు. కుక్కలు వచ్చినాకేడు దీనమైన పరిస్థితి. కానీ ఆయన మాత్రము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు, తండ్రిని అంగీకరించాడు. తండ్రి యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఆయన జీవించాడు. అంతకుముందు వాక్యము నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉన్నాడు. తను అంగీకరించిన వారు, తన నామమందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తే ఏ సమయంలో మరణం వచ్చినా సరే ఈ గేట్లు తీయబడతాయి. ఆమేన్. ఈ పేదవాడికి గేటు తీయబడింది. అక్కడికి వెళ్ళిపోయి అబ్రహాము యొక్క పార్శ్వమున ఆశీర్వదించి కూర్చున్నాడు. ఆమె కాలు మీద కాల్సి కూర్చున్నాడు. ఆమె ఇక్కడ ఎలా కూర్చున్నాడు? కుక్కలో నాలుగుతాడు. అంటే కూర్చోడకుండా ఏం లేదు, కుర్చీ లేదు. కూర్చోడకుండా కుర్చీ లేదు. ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం లేదు. దీనమైన పరిస్థితి. కానీ దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినట్టు తెలుసా? కుమారుడిగా ఉండడానికి. హల్లెలూయా. నీకు అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు. ఎవరు తెలుసా? నేను ఆయన కొడుకుని. ఆమేన్. నేను ఒక కుమార్తెను. నేను ఆయన నామములో విశ్వాసం వచ్చి ఆయన నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. నేను నమ్మి బాప్తిస్మం పొందాను అనే వారికి ఒక అధికారం ఇవ్వబడుతుంది. ఆమేన్. రెండవది ఒక మాట చెప్తాను. రెండవది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కనిపెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. నేను స్తోత్రం. పవిత్రుడిగా ఉంటాడు. పవిత్రుడిగా చేసుకునే అధికారం కూడా అన్నమాట. ఆమె ఇప్పుడు మనల్ని ఎలా చేస్తాం? పవిత్రుడిగా వచ్చాడట. ఆయన నామం చేసి ఒక పాపం పని చేయాలంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడు. ఒక ప్రార్థనలో ఉంటుండగా ఒక ప్రార్థన అప్పటికే దర్శనము ద్వారా మాట్లాడతాడు. నువ్వు వాక్యము ధ్యానం చేస్తూ ఉంటాడు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. లేదా ఒక వాక్యాన్ని వింటా ఉంటాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేస్తూ ఉంటావు ప్రేరేపణ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తినంట తన సొంత రక్తంలో కడగబడిన వాడు కాబట్టి తనంట ఎప్పుడు పవిత్రమైన జీవితమే జీవించే రకంగా కాపాడుతూ ఉంటాడట. హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రుడిగా ఉంచుతారట. ఆమె బాప్తిస్మం పొందడానికి ఉపయోగాలు. హల్లెలూయా. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, తోసిపుచ్చుతూ ఉంటారు. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదలు 3వ 2వ వచనం అక్కడే. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను
ఎరుగుదుము. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్పష్టంగా చూస్తారంట. ఆమేన్. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు స్పష్టంగా చూడగలుగుతారు. ఒకవేళ ఇప్పుడు మనం చనిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు సడన్గా వచ్చాడనుకోండి, మధ్యాకాశంలోకి వస్తే ఈ నమ్మి బాప్తిస్మం పొంది ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఖచ్చితంగా ఆయన చూస్తారు. ఆ నిరీక్షణ బాప్తిస్మం పొందిన వారికి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమని అక్కడ ఇప్పుడు మనం ఆయన పిల్లలమై ఉన్నాము అని అన్నాడు. అది ఎంతవరకు కాదా? కాదు, యాక్సెప్ట్ చేయలే, అంగీకరించలే. ఇంకొను ఆ పరిస్థితిలో ఉంటే ఆయన పిల్లలుగా చేర్చబడినట్టుగా కాదు. అంటే దేవుని అవసరానికి మాత్రమే వాడుకున్నాం, కానీ ఆయన సారూప్యంలోనికి రాలేదు. ఒక తండ్రికి విరోధంగా ఒక కుమారుడు ప్రవర్తిస్తూ ఉంటుంటే, పని చేస్తూ ఉంటుంటే, ఒక తల్లి నీతిమంతురాలి కుమార్తె చెడుకుని తిరుగులాడుతూ ఉంటుంటే అంటా ఉంటది, అయ్యా నా కడుపుని ఎలా పుట్టవే నువ్వు, నా కుమార్తెని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అని అంటదంటామా? నానంటాడు అక్కడ ఖచ్చితంగా అంటాడు. అదే పశ్చాత్తాపడి విడిచిపెట్టేసి, అమ్మా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు, నువ్వు తినకపోయినా మంచి పేరు తెచ్చుకున్నావమ్మా, నువ్వు గుడిసెలో ఉన్నా సరే ఒక నీతి కలిగిన దానికో పెంచావమ్మా, అందుగురించి ఊరందరూ నిన్ను మంచిదారు అంటారు. నేను చాలా రకాలుగా తిరిగి వేస్తారు పోయినా నా బ్రతుకు నిజమైంది కాదు అని పశ్చాత్తాపడి ఈవిడ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? సంతోషం, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అంటారు, అంతేకాంటది ఇప్పుడు నువ్వు నా కూతురు అంటది. ఆమె హల్లెలూయా. అక్కడనే అంటారు, ఇప్పుడు నా కూతురు నువ్వు, ఇప్పుడు నా కొడుకు నువ్వు. హల్లెలూయా. అంతవరకు ఏంటి? ఈవిడ పేరు చెప్పుకొని, ఈ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని, ఆధార్ కార్డులో తల్లిదండ్రుల పేరు కావాలి, అమ్మా రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేరు కావాలి, సర్టిఫికేట్ లో కావాలి, అన్నిటిలో కావాలి, కానీ వాళ్ళకి తగినటువంటి గుణాలు ఏమీ కూడాను లేదు. అంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. పరమ తండ్రి కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అయ్యా మీరు నా పోలిక చెప్పు చేస్తారే కానీ నా లక్షణాలు మీలో రాలేదు, ఆ మారు మనసు పొందలేదు, వాడిలాగానే జీవిస్తున్నాడు, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, ఏదైనా తోటలోకి వెళ్ళి ఆదామును మోసం చేసిన అబద్ధికుడు వాడు. మొట్టమొదటిగా కయ్యేనును ప్రేరేపించి అసూయ పెంచుకొని లోపల పగల పెంచుకొని తమ్ముడు చెప్పిన అంతకుడు చంపింపజేసిన అంతకుడు ఆడి సంబంధంలో బ్రతికారు మీరు. మారు మనసు పొందినవాడు ఆ పాప పనులు ఏమీ చేయడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినవాడు ఆ పాప పనులు చేయడు. అనేక మంది రౌడీలు కూడా మారిపోయారు. ఆమేన్. అనేక మంది వ్యభిచారులు మారిపోయారు. అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారు. నా నిజం మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా మారు మనసు, రెండవదిగా బాప్తిస్మం పొందితే వచ్చేటువంటి ఆధిక్యత. మొట్టమొదటిగా ఆయన కుమార్తెలుగా ఉండడానికి అధికారం ఉంది. ఒక పవిత్రమైన జీవితాన్ని ఆయన జీవింపజేస్తాడు. మూడవదిగా ఆయన రాకడలో వస్తే నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు. హల్లెలూయా. ఎంతగా వెళ్ళి వాక్యాలు విన్నా, ఎంతగా మారు మనసు పొందకుండా, నమ్మి బాప్తిస్మం పొందకుండా, ఇంకా సమయం ఉందలే లేకపోతే అలాగే చెప్తారని నిర్లక్ష్యపు ధోరణితో ఉంటే కనుక యేసయ్య ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగాను. స్తోత్రం చెప్పండి. ఇది సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో అద్భుతాలు చేశారంట. హల్లెలూయా. కానీ వారు మారు మనసు పొందకపోవటం చూసి వారిని గద్దించాడంట. నీ జీవితంలో చాలా సార్లు అద్భుతాలు చేయబడ్డాయి. ఒక ప్రార్థన ద్వారా నీ జీవితంలో అద్భుతం జరిగింది. ఒక ప్రార్థన ద్వారా
కొంతమంది సేవకుల ప్రార్థన ద్వారా, కొంతమంది విశ్వాసుల ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతములు, ఆశ్చర్యకరమైన వరకు జరిగించు వచ్చాడు. అయినప్పటికీ కూడా మన మనసు మార్చుకోకపోతే ఈ గద్దెంపు నీకే. పడకూడనట్లుగా హెచ్చరింపబడాలి, దేవుని రాజ్యములకు కొలుపబడాలి. హల్లెలూయా. మారు మనసు పొందాలి, అది సువార్త. ఆమేన్. యేసయ్యే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, ఇది మారు మనసు పొందండి, పరలోక రాజ్యం పొందుకోండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పారు, శిష్యులు అనేక మంది చెప్పారు, అందరూ అదే చెప్పారు. వాళ్ళ ప్రాణాలు సైతం కూడా పెట్టారు. హల్లెలూయా. ఈ సువార్తను మా దగ్గర తీసుకురావడానికి ఎంతగానో ప్రయాసపడేవాళ్ళు. వాడు ప్రాణ త్యాగాలు చేసి ఊరినే వచ్చారే, మాకు ఇక్కడికి ఊరినే వచ్చారే. ఈ పరిశుద్ధంగా మన చేతిలో ఊరినే రాలా. కొన్ని త్యాగకరమైన జీవితాలు ఉన్నాయి. విలియం కేరీ గారు, ఆయన కదా విలియం కేరీ గారు, ఈ తర్జుమా చేసి బైబిల్ని మన భాషల్లోకి, తెలుగులోకి, హిందీలోకి, తమిళలోకి, కన్నడలోకి అనేక భాషల్లోకి తర్జుమా చేసి మన దగ్గర పంపిస్తే ఇది ప్రకటన పెట్టి పంపామా? దౌర్భాగ్య జీవితం కాదు, మారు మనసు అవసరం లేదు. ఆ తర్జుమా చేస్తున్న ఊర్లో చేసిన ఆ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఆయన తయారు చేసి ఈ భాషలన్నీ నేర్చుకొని, ఒక భాష రాదు మనకి, దిగ్గుమాల జీవితాలకి. దేవుని స్తోత్రం. ఆయన అన్ని భాషలు నేర్చుకుని ప్రయాసపడి ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఉండి ఈ బైబిల్ ప్రింట్ చేస్తుంటే తీసుకొచ్చి తక్కలు పెట్టేశాడు దాన్ని. ఇంటి దగ్గర చూస్తే ఇంటి దగ్గర భార్యల పిల్లలు కూడా తగలబెట్టేశారు. ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోయింది. అటువంటి పరిస్థితుల మధ్య అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు వస్తువు బైబిల్ ఇస్తే దాన్ని చదవం, అందులో మనం ఏముందో గ్రహించాం, మనసులో మారం. యేసయ్య దేనికి కావాలి? స్వస్థత కోసం కావాలి. యేసయ్య దేని కోసం? ఆశీర్వాదం కోసం. యేసయ్య దేని కోసం అంటే దయ్యపు శక్తుల నుంచి విడుదల కోసం. ఇంతేనా? యేసయ్య అన్నీ చేస్తున్నాడు, చేయనట్లా ఆయన బిడ్డలుగా అంగీకరించబడి ఆ బిడ్డ నశించిపోతా చూస్తా ఊరుకుంటాడా? బాగులేడా? నేను ఖచ్చితంగా బాగా చేస్తాను. నువ్వు అడుగుది ఏ రకంగా చేస్తాడా? కాదు, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానంటాడు. ఎందుకు తెలుసా? నా తలపులు మీ తలపుల వాటివి కాదన్నాడు. నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. రక్షణ ఇచ్చిన దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడా? రక్షణ ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్ ఇవ్వడా? రక్షణ ఇచ్చినటువంటి దేవుడు నీకు ఒక క్షేమకరమైన స్థితిని కూడా, ఒక ఆశీర్వాదం నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అందరూ కూడా కోరుకునేది తెలుసా? నాకు ఆరోగ్యమే కావాలి, నాకు ఆస్తి పాస్తులు కావాలి. కానీ మారు మాసం మాత్రం నేను పొందను, బాప్తిసం మాత్రం నేను పొందను. తోమా గారిని చంపేశారు, శిష్యుల్ని మరణ నూనె కాగబెడుతూ దాంట్లో వేసి కాల్చి చంపేశారు. ఎంతో మంది అలా స్వార్థ ప్రయాణిస్తే కానీ ఈ రోజున మన వరకు స్వార్థ రాలేదు. నిర్లక్ష్యం చేయకూడదు. మనం యేసయ్య అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు నశించుకోవడం యేసయ్యకి ఇష్టమో లేదు. ఇక్కడ ఇదే మా వాక్యాలు విని ఇన్నగా హెచ్చరింపబడి నీ జీవితాల్లో అద్భుతాలు చేయబడిన కూడా యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ మనసును మార్చుకొని నమ్మి బాప్తిసం పొందడానికి ఏమి రోగం, ఏమి ఇబ్బంది, ఏ పరిస్థితి బ్రతుకులు మార్చుకోవద్దా? ఎంతకాలం ఇంకా ఈ పాపపు జీవితాన్ని కొనసాగిద్దాం? మారాలి, మనసు మారాలి. హల్లెలూయా. కోపం వస్తే నొచ్చుకుంటే దేవుడి మీద దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. నాలో ఉన్నాడు ఆడగా అవుట్లా దేవుని స్తోత్రం. మనసు మార్చుకో, బాప్తిసం పొందు, ఆయన రాజ్యానికి వారసుగా ఉంటుంది. అంటే వాడు చదువు కపెర్నహూమా, అయ్యో కొరాజీనా, కపెర్నహూమ ఆకాశము మట్టుకును హెచ్చింపబడుదువా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగిన దేవుడని మీతో చెప్పుచూ ఉన్నాను. ఎవరికంట? విమర్శ దినం అనేది ఒకటి ఉంటది. మీ గతి కంటే
ఇంతగా నువ్వు హెచ్చరింపబడి ఎన్ని వాక్యాలు విని ఇన్ని అద్భుతాలు నీ జీవితంలో చూసి మనసు మార్చుకోకుండా బ్రతుకులు మార్చుకోకుండా నమ్మి బాప్తిస్మం పొందకపోతే అంటామన్నాడు, నీ గతి కంటే సొదొమ వారి గతే బాగుంటుంది. సొదొమ గురించి విన్నామా? లోతు నివాసం ఉన్నటువంటి స్థలం. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అగ్ని గంధకాలు కొయ్యబడి అంత బూడిదైపోయింది. అక్కడే లోతు గారి భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కనుక అలాగే తగలడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అంటా ఉన్నాడు, అగ్ని గంధకాలను కొయ్యబడి అంట కొన్ని వందల కిలోమీటర్లు లోపలికెళ్ళా కూడా వెళితే అక్కడ ఎన్నో పరిశోధన చేసినా కూడా ఒక మొక్క కూడా మరవలేదు. అక్కడ ఈ రోజుకి కూడా ఒక మొక్క కూడా అక్కడ మొలిపించలేకపోతున్నారు సైంటిస్ట్. ఎన్నో పరిశోధన చేసి అంటే దేవుని ఉగ్రత అలాంటిది. హల్లెలూయా. అంటే దానికంటే నీ గతి చండాలంగా ఉంటుంది. వార్మ తగినది నీ గతి కంటే అదే వార్మ తగినదిగా ఉంటుంది. అంటే నువ్వు వార్చుకోలేవు, ఆ యొక్క శ్రమ నువ్వు తట్టుకోలేవు. అందుగురించే నువ్వు మారు మనసు పొందు. ఆమేన్. సొంత రక్షణ అంగీకరించు, మనసును మార్చుకో, బ్రతుకులు మార్చుకో, ఆలోచన మార్చుకో, ప్రవర్తన మార్చుకో, తలంపులను మార్చుకో. ప్రభువు కేవలము స్వస్థత కోసం, దీవెన కోసం మాత్రమే కాదు, నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆమేన్. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చినవాడు, నేను విడుదల చేయడానికి, విమోచించడానికి వచ్చినవాడు, నీ పాప భారమును నుంచి విడిపించడానికి, ఒక విశ్రాంతిని మనకి ఇవ్వడానికి వచ్చినవాడు. ఆమేన్. అడుగుతాను, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా తండ్రి రాజ్యంలో ఒక విశ్రాంతి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నేను అంగీకరించానమ్మా అని చెప్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. 2 విషయాలు 3 విషయాలు చెప్పి, మొట్టమొదటిగా మారు మనసు, రెండవదిగా బాప్తిస్మము. బాప్తిస్మం పొందితే వచ్చేటువంటి ఆధిక్యతలు, పంపకపోతే వచ్చే నష్టాలు. ఆమేన్. హల్లెలూయా. పొందితే వచ్చేది పరలోకం, పొందకపోతే వచ్చేది నిత్య నరకం. ఏది కావాలని ఇష్టం మోకరించు, ప్రార్థన చేద్దాం. యేసయ్య మీకు వందనాలయ్యా, మా కొరకు వచ్చిన మన రక్షకుడా, మేము ఎవరో నశించుకోవడం మీకు ఇష్టం లేదనే మా బ్రతుకుల దేవా తండ్రి ఒక మార్పు కలిగించండి అయ్యా. మీకు వందనాలయ్యా, మా పొందుతుడా మీకు వందనాలు. అందరూ మోకరించగలరు, అందరూ మోకరించండి. చంద్ర గారు ప్రార్థన నడిపిస్తారు. అందరం మోకరించిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మీ బంగారు పరులకు వేలాది వందనాలు తండ్రి. ఇదిగో నాయన, దూరం నుండి వచ్చినటువంటి సహోదరులు దైవజనులు చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో ఆయన వారి మనసు అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ప్రభా, చివరి వరకు ప్రభా మీ దగ్గర ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి దొంగ ప్రభా చివరిగా నన్ను క్షమించు, నీతో పాటు పరదేశంలో ఉంచుకోమని చెప్పినప్పుడు దేవుడు సంకోచించకుండా నిజంగా నీవు నాతో ప్రదేశంలో మరి చక్కని వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అటు రీతిగానే ప్రభా ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు కానీ ప్రభా నీ యొక్క కృప ద్వారా ప్రతి ఒక్కరిని మార్చుకొని ప్రభా మారు మనసు ద్వారా ప్రతి ఒక్క బిడ్డను రక్షించమని ఇచ్చిన ఒకటి అడుగుతాను. అంతేకాదు తండ్రి, దూరం నుండి వచ్చినటువంటి బిడ్డలు ప్రభా వాక్యం ద్వారా వినడానికి, వాక్యం చెప్పడానికి ప్రభా సహాయాన్ని అందించారు. ప్రభా మీకే స్తోత్రం తండ్రి. గృహం చుట్టూ ఉన్నటువంటి బిడ్డలు, దూరంగా వచ్చినటువంటి బిడ్డలు ప్రభా ఎంతగానో ప్రయాసపడి వచ్చినప్పుడు కూడా వారికి కూడా మంచి వాక్యాన్ని మీరు అందించారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చెప్పబడినటువంటి వాక్యము వృధా కాకుండా ప్రభా ప్రతి హృదయంలో కూడా మీరు నాటుకునేలాగా మీరు దీవించండి ప్రభా. ఎవరైతే మారు మనసు తీసుకునే వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు మన్నించి ప్రభా ఈ రాత్రి కాలంలో వారితో మీరు మాట్లాడి ప్రభా నీ బిడ్డగా వారిని తీర్చిదిద్దండి ప్రభా. ఇప్పటి వరకు అయ్యగారు మాట్లాడిన విధంగా నీ బిడ్డగా వారిని మార్చితే ప్రభా వారికి సర్వాధికారంలో ఇవ్వబడతాయని చెప్పిన విధంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఆయన వినలో ఉన్నట్టు వాక్యము ప్రభా వృధా కాకుండా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఆయన పక్కన ఉన్నటువంటి మనము ప్రభా ఎంతగానో దీనత్వం కలిగినటువంటి మన కోసం మరణించిన దేవుడు బాప్తిస్మం ఇవ్వడానికి, వారి మనసు కలగడానికి తగిన సహాయాన్ని మీరు దయచేశారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో ఆయన ఈ గృహం చుట్టూ నీ కాపుదల ఉంచండి ప్రభా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడునని చెప్పినటువంటి గొప్ప దేవుళ్ళు తండ్రి. మీకే స్తోత్రములు ప్రభా. అలాంటి నమ్మకాన్ని ప్రభా ఆస్తులు కాదు కానీ ప్రభా అయ్యగారు చెప్పిన విధంగా ప్రభా అన్ని ఉన్నాము ప్రభా వ్యర్థమే, కానీ నిజమైనటువంటి మారు మనసు మాకు లేకపోతే ప్రతిదీ వ్యర్థమే.
ప్రభా అట్టి హృదయాన్ని మాకు అందరికీ దయచేయబడతండి ప్రభా. లక్షల కోట్ల కంటే ప్రభా ధనధాన్యాల కంటే పేడ మిత్రుల కంటే ప్రభా నీ యొక్క మారు మనసు పొందినటువంటి జీవితాన్ని మాకు అందరికి రాత్రికి అంశాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధ ప్రభా దొంగలను మీరు మార్చారు ప్రభా. ప్రభా హంతకులను మీరు మార్చారు ప్రభా. సాధారణమైన ప్రజలను కూడా మీరు మార్చుకుని ప్రభా మీ సొత్తుగా మీ బిడ్డగా మీరు ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చి ప్రభా మీరు తీర్చిదిద్దారు ప్రభా. మీరు సహకరించారు తండ్రి. అలాగే ఇంతవరకు ప్రభా పాటలను ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. కాపుదల దూరంగా ఉన్నటువంటి పొరుగు నుంచి వచ్చినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారిని కూడా ప్రభా మీ యొక్క వాక్యంతో జీవితం ఎంతో వ్యర్థమని మేము నమ్ముతున్నాం. మీరు దీవించి మంచిగా మాట్లాడించారు ప్రభావ. మాట్లాడింది ప్రభావ మీరు మాట్లాడిన మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభావ. ఆశీర్వదించండి ప్రభావ. ఆయన ప్రార్థనలో మీరు సహకరించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, తక్షణం స్వస్థపరచండి. ఈ రాత్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. అలాగే చక్కయ్య ప్రభావ ఆయన అనేకమైన పాపములు ప్రభావ ట్యాక్స్ కూడా వసూలు చేసినప్పుడు కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి మారు మార్చి పొందడానికి తగిన సహాయాన్ని ఆ బిడ్డకు మీరు దయచేస్తారని మేము నమ్ముచున్నాం. అట్లా ప్రతి ఒక్క బిడ్డలో కూడా మీరు తోడుగా ఉన్నారు. మారు మార్చు అనే మాటను మా అందరికి కిరీటలాగా ధరింపజేసి వాక్యాన్ని మాకు ఫలించేలాగా మీరు దీవించి రాజకీయ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మార్చండి ప్రభా. ప్రభా ఈ హృదయంలో ప్రభా మార్చి ప్రభా మేము ఈ గృహానికి వెళ్తుండగా ప్రభా మంచి హృదయంతో మేము వెళ్తున్నామని నమ్మకాన్ని మాకు ఈ రాత్రికాల సమయంలో ఏర్పరిచి అట్టి రీతిగా మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడాలని మేము నమ్ముచు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రభా కూడి వచ్చినటువంటి బిడ్డలను దూరంగా నుంచి నడిపించినటువంటి దైవజనులను వారి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు దీవించి మారు మనసు కలిగించి భాగ్యాన్ని అందరికీ దయచేసి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రభా ఇనుముతో తయారు చేసిన హృదయం కాకుండా హృదయాన్ని మాకు దయచేసి దయా కలిగినటువంటి అటు హృదయాన్ని మాకు దయచేయండి. కష్టాలు కనికరంతో కలిగినటువంటి అనేక విషయాల్లో కూడా మీరు పొందపరిచారు, మాకు నేర్పించారు. అటు రీతిగానే ప్రభు బాప్తిస్మము మారు మనసు అనే మాట ద్వారా స్వస్థత కలిగేలాగా మా కుటుంబాలు దీవించండి ప్రభు. మార్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇటు రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మారు మనసు అనే మాట ద్వారా మీతో మాతో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చి ప్రభు ఈ ఒక్క వాక్యాన్ని మా హృదయాల్లో ఫలించేలాగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఈ శ్రావణ బట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రార్థనకి ప్రతిఫలించలేదు నా రెండు చేతులు ఎత్తి ప్రభువా నా జీవితంలో మార్పును దేవా కలిగించండియా. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. వినివారు మాత్రంగా ఉండకూడదు దేవా, వినివారు మాత్రమే ఉండి దేవా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకూడదు దేవా. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా మీరు మార్చమని దేవా వేడుకుంటున్నామయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పిన ప్రభువా అయ్యా ఒక మారు మనసు కలిగించండి అయ్యా. అయ్యా రక్షణ భాగ్యము దేవ దయచేయండి అయ్యా. అయ్యా మీ దగ్గర రాజ్యానికి వారసులుగా ఉండే గొప్ప భాగ్యము దేవ దయచేయండి అయ్యా. అయ్యా అక్కడికి దేవా మీకు వందనాలు 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 అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రం 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 దేవా. అయ్యా జీవితాలు మారుస్తున్నందుకు వందనాలు అయ్యా. అయ్యా హృదయాల్లో పశ్చాత్తాపం దేవ కలిగిస్తున్న దేవా మీకు వందనాలు అయ్యా. ప్రభా స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళు చెప్పారు. స్తోత్రం ఏకీభవించను ప్రార్థనలు ఏకీభవించండి. మోకరించను మోకరించను మోకరించి ప్రార్థించండి. ప్రభా స్తోత్రం చదివినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయం ఉందో ఈ ప్రార్థనలో ఏకీభవించి అమూల్యమైన ఈ మాటలు వినగలిగిన వారి ధన్యతను నా ప్రభా మీ పాదాల చెంత పెడుచున్నాను తండ్రి. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి
పాస్టర్ గారు మా కోసం నీ భయంకరమైన నామానికి ఎంతో కష్టపడి వివరించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. మాట్లాడింది అయినప్పటికీ మాట్లాడడానికి శక్తి ఉందయ్యా. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మారాలో నీకు తెలుసు. ఎవరెవరో ప్రపంచంలో ఉన్న వారందరూ ఎన్నుకొని మమ్మల్ని కూడా తీసుకొచ్చామంటే నీకు కృపే నా ప్రభు. ఈ గృహం నా ప్రభు ప్రార్థన ఎందుకు పెట్టుకుంటున్నారో మనకు తెలియదు. అయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మారు మనసు, రక్షణ, బాప్తిస్మం అనే మాటల ద్వారా ఈ కుటుంబానికి మీరు చూపించినటువంటి మార్గాన్ని నేను అనుకుంటున్నాను తండ్రి. అయ్యా మా మామయ్యని, మా అక్కని, మా పై కళ్యాణ్ని కూడా నా ప్రభా అతి మాటలు నిలుపుకొని ఈ వారమంతా మరొక వారంలో జరిగే అంతవరకు కూడా చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించిన తండ్రి. మీ దారులుగా ఆశీర్వదించిన తండ్రి. ఇది నా ప్రభా భయంకరమైన దినాల్లో బ్రతుకున్నారు ప్రభు. జనం ఉత్తరాఖండ మొత్తం కొట్టుకుపోయింది ప్రభా. ఎంతో మంది చూస్తుండగా కుప్పకూలిపోయారు ప్రభు. అట్టి వారిలో మమ్మల్ని ఉండనీయకుండా ఈ సజీవరేఖలో వచ్చేందుకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు ప్రభు. అది ప్రభు అభ్యర్థులు నా ప్రభు. ఇది నా తండ్రి మాట మాత్రం మాట్లాడడానికి కూడా అర్హత లేని వాళ్ళు నా ప్రభు. మమ్మల్ని అయితే సజీవరేఖలో ఉంచాము. ఇంతకంటే ఏం కావాలి ప్రభు? ఈ క్షణం మా ప్రాణాలు పోయినా మాకు పర్లేదు. ఎందుకంటే ప్రభా మీ సన్నిధానంలో మేము మోకరించి ఉన్నాం నా ప్రభు. ఈ క్షణంలో మా ప్రాణాలు తీసుకున్నా పర్వాలేదు ప్రభు. అంతవరకు నా తండ్రి మీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించాయి. సేవకులు నడిపించే విధానం నా ప్రభా చూస్తున్న ప్రజలు, కూర్చున్న ప్రజలు ఏదో వస్తున్నారు చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ మాట్లాడే ప్రతి మాట అమూల్యమైంది. మాట్లాడే ప్రతి మాట దేవుడి మాటే అని ఎవరైతే నమ్ముతారో వారిని తప్పకుండా మీ రాజ్యంలో చేర్చుకుంటానన్నావు నా ప్రభా. మీ మాట చొప్పున మేము జీవించేందుకు సహాయం దయచేద్దండి. ఎందరైతే నమ్మి మీరే నిజమైన దేవుడని మీ పాదాల చెంతకు వస్తారో వారందరినీ మీ రాజ్యంలో చేర్చుకుంటానన్నావు ప్రభు. అటు వారిలో నన్ను, నా కుటుంబాన్ని, అలాగే మా యొక్క వారి కుటుంబాన్ని, అలాగే తండ్రి ఇక్కడ ఎంతమంది అయితే మోకరించారో వారందరి కుటుంబాన్ని చేర్చుకో ప్రభు. అయ్యా మా కోసం రాత్రి కూడా ప్రయాసపడి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారిని జ్ఞాపకం చేస్తాను. కుటుంబాన్ని విడిచిపెట్టి మార్గం అంతట్లో కష్టమైన ఇంత దూరం వచ్చారు. మరలా తిరగడానికి కూడా చీకట్లో ప్రయాణం. అయ్యా ఇదంతా మీ సేవ కొరికి ఆయన వాడబడుతున్నారు తండ్రి. ఆయన సరి జ్ఞాపకం చేసుకున్న ప్రభు. తండ్రి విన్న ప్రతి మాటను ఆయన భద్రపరుచుకొని మీ వాగ్దానం చొప్పున ఈ క్రింద ప్రతి బిడ్డను నా ప్రభా నెరవేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించినాయి. చిన్న బిడ్డలేమి, పెద్దవాళ్ళేమి ఇప్పుడు అందరూ జ్ఞానవంతులైన ప్రభు. పనికిరాని జ్ఞానం వద్దున్న ప్రభా. అయ్యా నీవే నిజమైన దేవుడిని తెలిసిన బిడ్డలు నా ప్రభా. మాట దొట్టలేకోకుండా మీ వాగ్దానం చొప్పున నా ప్రభా ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా మనసు మీద ప్రమాణం చేసుకొని నా నిజమైన దేవుడు నాడు నన్ను కష్టాల నుంచి విడిపిస్తాడు. నా నిజమైన దేవుడు నాడు నా మరణకాలం వరకు తోడుగా ఉంటాడు. నా నిజమైన దేవుడు నాడు నాకు రక్షణ కల్పిస్తాడు. నా నిజమైన దేవుడు నాడు నాకు బాప్తిజం ఇస్తాడు అని నమ్మి నీ పాదాల చెంత జీవితం అంతే చాలు నా ప్రభా. నా ప్రార్థన ఆలోచించిన తండ్రి. ఒకప్పుడు నా స్థితి నీకు తెలుసాయా, ఈ రోజు నేనున్న స్థితి కూడా నీకు తెలుసాయా. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో ప్రస్తుతం నా ప్రభా జరుగుతున్న విపత్తుల నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరి మనసులు మారి మీ పాదాల చెంత నా ప్రభా హృదయపూర్వకంగా ఎవరైతే అంగీకారంతో హృదయాంతరంగా వంగి మీకు నమస్కారం చేస్తారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. వంగని ప్రతి మోకాలు ఒకే రోజు వచ్చేట్లుగా సహాయం దయచేద్దండి. దుర్దినములు రాకముందు ఈ లోకం నాశనం అవకృతమే. ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి నీవే నిజమైన దేవుడని కనీసం బయటకు చెప్పలేకపోయిన హృదయంలో నేను అనుకోవడానికి కృప చూపించిన తండ్రి. అటు రోజు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించిన తండ్రి. ప్రతి బిడ్డను నీరే రక్షించి ఆశీర్వదిస్తామని ఆశపడుతున్నాను ప్రభా. అయా చూస్తుంటే భయం వేస్తుంది ప్రభు. నాకు నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. భయంకరంగా ఉంటుంది నా ప్రభా. బయట నా ప్రభ తెలియని వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఇదే బ్రతుకు అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదు నాయన. తెలిసిన ప్రతి ఒక్కరు మారు మనసుకుంది మీ పాదాల చేత వాళ్ళ జీవితాలు వెళ్ళబుచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీకు ఇష్టమైతే నన్ను అంగీకరించి నన్ను నా బిడ్డలు కూడా నీ పాదాల చెంత చేర్చుకోమని ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి మేలు ఆశీర్వాదాలు మెండైన దీవెలు ఆకాశవాక్యం లేపి పడిచాలంత విస్తారంత నా ప్రభ గమనించి నేను సమస్యలను ఆర్థిక ఇబ్బంది నుంచి లేవనెత్తమని యేసు దివ్య నామాన్ని బట్టి ప్రతి మనుషున్నాను ప్రభు.
చేయబడిన ప్రార్థనకు ప్రతిఫలం చేతులకి దేవుడి స్తోత్రాలు చేద్దాం. ప్రభా మీకు వందనాలు 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 వందనాలయ్యా. కృపల దేవా స్తోత్రం 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 తండ్రి. ఆఖరి ప్రార్థన ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబం ఆశీర్వదించబడే ప్రతి శ్రమలోంచి తప్పించబడాలి. అలాగే రక్షణ కార్యాలు కూడా దేవుడు జరిగించేలాగా ప్రార్థన చేద్దాం. సహోదరుడు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ శ్రేష్టమైన ఘనమైన నామంతో నేను ఇప్పటి వరకునైనా చెప్పబడిన వాక్యం బట్టి నేను చేసిన ప్రార్థన బట్టి నేను అలాగే తీసుకుంటున్నాను. నేను 3 వారాలు ప్రార్థన పెట్టిన 2వ వారంగా అయినా విజయవంతంగా ముగింపు చేశానైనా మీకు తీసుకొచ్చాను. ఒక వారం నేను ఇటువంటి ఆటంకం లేకుండానైనా వాళ్ళ గోడనైనా నడిపించానైనా నడిపించలేమని అనేక మందినైనా ఇవి మారుమర్చుకోగల సహాయం చేయమని నేను ఈ 3 వారాల కోర్టు నేను పెట్టుకున్నానైనా నేను ఆ బిడ్డనైనా ఈ కోర్టు ద్వారానైనా కుటుంబాన్ని జీవించమని అనేకమైన ఇబ్బందులు శ్రమలు శోధన నుంచి అయినా నేను ఆ బిడ్డను లేవలెక్క జీవితం బట్టి నేను ఆయన మీకు వేల స్థితిస్తున్నాయినా ఇక్కడ కూడి వచ్చిన సహోదరులందరినీ చెప్పిన ప్రతి ఒక్కరిని కూడానైనా తిరుగు ప్రయాణంలోనైనా చెప్పనైనా గృహాలు చేతులను నేను కాచి కావాలైనా జీవించాలైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఎటువంటి వ్యాధిలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి నేను తగిన స్థితిలో బహుమానిస్తున్నాను. మాకైతే ఏమీ తెలియదు. సమస్తం గ్రహించలేదు. ప్రతి ఒక్క మనసులోనైనా ప్రతి పిల్లలు చూసిన ప్రతి ఒక్క మనసులో ఏమో తెలుసుకోవాలి. ఆయన ప్రతి ఒక్క మనసునైనా వారు సిద్ధపాటు చేసుకున్నట్టుగా నేను సిద్ధపాటును బట్టి నేను ప్రతి ఒక్క మనసునైనా బహుమానం సహోదరులు జీవించమని నైనా మరి ఎంతమంది అయినా వాక్యం నేను మరిన్ని మందికి వాక్యం చెప్పగలిగినట్లుగా జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని తెచ్చేమని నైనా తిరగడానికి శక్తి తెచ్చేమని నేను చెప్పడానికి జ్ఞానాన్ని తెచ్చేమని వచ్చిన సహోదరులకు జీవించుకొని కుటుంబాన్ని జీవించుకొని కుటుంబానికి కావాల్సిన నైనా మేము అభివృద్ధి చేసుకోవాలి. ఈ కుటుంబంలో చేసుకొస్తున్నాము. మీకు ఎంతో బ్రతనాలని వేడుకుంటున్నాం. దేవా అయ్యా ఈ రాత్రి కాలస్తున్న దేవా ప్రియ సహోదరులు కుటుంబకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబాన్ని దేవ మీరు దర్శించి దీవించడానికి వందనాలు స్తోత్రమయ్యా. మీ ఉచితంగా కృపడబడి దేవా ఎన్నో గొప్ప కార్యములను ఆశ్చర్యమైన కార్యములను మహాద్భుతకరమైన కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రమయ్యా. అయ్యా మీ కృపనైనా గొప్పది. అటువంటి కృపలో జ్ఞాపకం చేసుకునే దేవా అయ్యా వారికి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి క్షేమకర స్థితిని బట్టి వందనాలు స్తోత్రమయ్యా. దుష్టుడి దేవా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దేవా అయ్యా మీరు కాపాడుతూ రక్షిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా మరింతగా మీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. వారు కలిగిన ప్రతి ఆలోచన దేవ మీరు సఫలీకృతం చేయండి అయ్యా. మీకు వందనాలు. మంచి ఆరోగ్యంలో బలమును శక్తిని దేవ మీద ఇచ్చండి అయ్యా. అయా ఇచ్చిన కుమారులను కుమార్తెలను వారి బిడ్డలందరినీ క్షేమపరచండి ప్రభా. ఈ గృహం చుట్టూనైనా మీ దేవదూతల దేవా అగ్ని కంచిగా వచ్చినైనా కావలుగా వచ్చినైనా క్షేమపరచండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. ప్రతి దుష్టుని యొక్క ఆలోచననైనా యేసు నామములో లయమైపోవునుగా ప్రార్థన చేస్తాం. మీకు వందనాలు అయ్యా. కృప వెంబడి దేవ కృపనైనా అనుగ్రహించండి అయ్యా. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తులను యేసయ్యా చేయగల నీ కుటుంబం పట్ల దేవా అధికమైన మేలు దేవ జరిగించండి అయ్యా. మీకు వందనాలు. అంత మాత్రమే కాదునైనా అయా దేవ తండ్రి ఒక మారు మా సరుకులుగా బిడ్డను ఉంచమని దేవ ప్రాధేయపడుతున్నా తండ్రి. అయానైనా దేవ తండ్రి చక్క ఇంటికి దేవ రక్షణ వచ్చినట్లుగా దేవా అయా ఈ ఇంటికి దేవ రక్షణ వచ్చునుగాక అయా. కృప చూపించి ఆశీర్వదించండి అయ్యా. అయా దేవ ఇతడును అబ్రహాము కుమారుడే అని దేవా తండ్రి చక్కయ్య పక్షంగా దేవ సాక్షి పలికినట్లుగా
దేవ తండ్రి ఈ కుటుంబాల పక్షంగా అయా వారి కుటుంబ పక్షంగా నైనా అయా అతడు ఒక సాక్ష్యమునైనా ఇతడును అబ్రహాము కుమారుడు అనే సాక్ష్యమునైనా అయా దేవతని మీరు కలుగునట్లుగా దేవ సహాయం దయచండి మీకు వందనాలు అయా దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి చక్క ఇంటికి రక్షణ దేవ ఎలాగ వచ్చిందనైనా మీరు అలాగనే రక్షణ భాగ్యము దేవ దయచేసినైనా మీరు దీవించండి అయ్యా మీకు వందనాలు ఈ ప్రాంతానికి అయితే ఒక మాదిరికరంగా ఒక ఆశీర్వాదంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తామయ్యా మీకు వందనాలు తండ్రి నేను ఆదివారం చేస్తున్న వ్యవసాయాలు పాడి పంటలు అన్ని దేవ ఆశీర్వదించండి ఇక్కడ దేవ ఏ బలహీనతలు ఉన్నా అయ్యా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏ ఆటంకాలు ఉన్నా దేవ వాటి దేవ తొలగించమని దేవ ప్రాధాన్యపడతాం మీకు వందనాలు అయ్యా ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డల దేవ దర్శించండి అయ్యా ఏ ఒక్కరు దేవ నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన అయ్యా నశించడాన్ని వెనక రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభువా అయ్యా ప్రతి బిడ్డ దేవ అయ్యా వారికి ఉన్న శ్రమలో నుంచి విడుదల కలుగునే గాక వారికి ఉన్న శోధన నుంచి విడుదల కలుగునే గాక వారికి ఉన్న పాపపు బంధకాల నుంచి విడుదల కలుగునే గాక అయ్యా ప్రతి రుగ్మతల నుంచి విడుదల కలుగునే గాక అయ్యా దేవ స్తోత్రము తండ్రి సమరయ స్త్రీనైనా పాపపు కొండను విడిచిపెట్టిన మిమ్మల్ని వెంబడించినట్లుగా దేవా అయ్యా తండ్రి ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డనైనా అయ్యా ప్రతి పాపపు కొండల దేవ విడిచిపెట్టినైనా అయ్యా మీ కొరకు దేవ నమ్మకమైన సాక్షులుగా ఉండుదురు గాక అయ్యా రక్షణ ఆనందమైన పొందుకొందురుగా ప్రార్థన చేస్తాం మీకు వందనాలు తండ్రి అయ్యా దేవ ఏ ఒక్కరు నశించిపోకుండా అయ్యా ఇక్కడ చేరి ఉన్న వాళ్ళు ఎవరు దేవ నరకాగ్ని దేవ పోకుండానట్లుగా దేవా అయ్యా మీ ఉచితమైన కృపణ బట్టి దేవ రక్షణ భాగ్యము దయచేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దయచేసినైనా అనేక ఆత్మ రక్షణ దేవ కలుగునట్లుగా దేవా మీరు ఇతిరాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా సహాయం దయచేయండి అయ్యా మీ పిల్లలుగా అయ్యా ఉండే అధికారమైన దయచేయండి దేవా మీకు వందనాలు స్తోత్రమయ్యా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా చదువుకున్న బిడ్డలు ఉన్నారు దేవా జ్ఞానము వివేకం దయచేయండి అయ్యా ప్రతి వారు ఉన్నారు దేవా అయ్యా రోగగ్రస్తులుగా ఉంటేనైనా ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తామయ్యా ఇప్పుడేనైనా మీరు అప్పుడైనా ప్రోక్షించండి అయ్యా మీకు వందనాలు తండ్రి అయ్యా ఏ సమస్యలతో ఉన్నారు అయ్యా ఏ కుటుంబ సమస్యలతో ఉన్నారు ఏ అప్పుల సమస్యలతో ఉన్నారు దేవా అయ్యా వాటన్నిటి రోజు విడుదల కలిగించండి దేవ మీకు వందనాలు తండ్రి అవును నాయనా మీరు అంటున్నారు తండ్రి అయ్యా ప్రయాసపడి భారం వస్తున్న సమస్య నీళ్ళారా నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను ప్రభావ అటువంటి దేవ తండ్రి కృపణ దేవ బిడ్డలకు దయచేయండి అయ్యా అయ్యా దేవ బిడ్డల పడిన మీ ప్రణాళిక మాత్రమే నెరవేర్చుకోవడం కాక అయ్యా మీ తలపులు మాత్రమే నెరవేర్చుకోవడం కాక ప్రార్థన చేసి మీకు వందనాలు తండ్రి అవునైనా మేము చేసే ఆలోచన దేవ తండ్రి అయ్యా వ్యర్థమైనా మా యొక్క ఉద్దేశం వ్యర్థమైనా అయ్యా భక్తి ఒకవేళ మేము ఆలోచన చేస్తామేమో నాయన అయ్యా మా పట్ల దేవ మీ ఉద్దేశం నెరవేర్చండి అయ్యా ఇక్కడ చేరులో ప్రతి బిడ్డ పట్ల దేవ మీ ఉద్దేశం మాత్రమే నెరవేర్చండి దేవ మీకు వందనాలు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి బిడ్డను దీవించండి మీ ఆత్మకారం జరిగించండి మీ రాజ్య సంబంధులుగా ఉంచండి దేవ అయ్యా కృప దేవ కలిగించండి దేవ మీకు వందనాలు మరింతగా ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి అయ్యా ఈ ప్రాంత ప్రజలు దర్శించండి మీకు వందనాలు అయ్యా సత్యములోంచి దేవ సత్యములోనికి అయ్యా చీకటిలోంచి వెలుగులోనైనా అయ్యా మీరు నడిపించమని దేవ ప్రాధాన్యపడుతున్నాను మీకు వందనాలు అయ్యా నామకాత్మక క్రైస్తవ జీవితం నుంచినైనా అయ్యా మిమ్మల్ని ఆరాధించేవారిగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా అయ్యా మిమ్మల్ని నమ్మడించేవారిగా అయ్యా మీ శ్రమను మోసేవారిగా దేవ చేసినైనా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా దేవ చేయమని ప్రార్థన చేసి మీకు వందనాలు ఈ ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదించండి ఆయా ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించండి వారి పరిపాట్లోని హస్తం వచ్చి ఆశీర్వదించండి మీకు వందనాలు ఒక సత్య మార్గము కూడా దేవుడు నడిపించండి మీకు వందనాలు తండ్రి యేసయ్యా మీరు అంటున్నారయ్యా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటారు ఆ జీవ మార్గము నేను పొందుకున్నట్టుగా దేవా ఒక సత్యములో నడిపించండి మీ మార్గములు కూడా నడిపించండి అయ్యా మీరు చేయబడి నడిపించండి మీకు వందనాలు తండ్రి అయ్యా ఎవరి బిడ్డకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఎవరి బిడ్డను దర్శించండి అయ్యా అయ్యా మీ చిత్తము నెరవేర్చండి దేవా అయ్యా తండ్రి ఆస్పత్రుడు తండ్రి అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా మీ ప్రణాళిక చొప్పున దేవ అనేక మంది సేవకులు దేవ లేవనెత్తబడుదురు గాక అయ్యా స్తోత్రముతండి అనేకమైన దేవతని తలాంతులు కలిగిన వారు లేవనెత్తబడుదురు గాక అయ్యా దేవ కృప చూపించండి అయ్యా మీ కొరకు దేవ నమ్మకమైన సాధనాలుగా వాడబడేవారు దేవ లేవనెత్తబడుదురు గాక ఆశీర్వదించండి దేవ మీ చిత్తమే నెరవేర్చండి మీ ప్రణాళిక నెరవేర్చండి అయ్యా మీ కొన్నాటండి అయ్యా ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో దేవతండి అయ్యా ఈ స్థలమందునైనా మీ గొప్ప కార్యం
కలిగించండి అయ్యా మీకు వందనాలు. ఈ కుటుంబ పండుగ మీ చిత్తము నెరవేర్చండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా మీకు వందనాలు. ఈ కుటుంబం దేవా అయ్యా ప్రతి రోజు ఆత్మ యొక్క ఆలోచన దేవా లైవ్ చేయండి అయ్యా మీకు వందనాలు. మీ చిత్తము మాత్రమే నెరవేర్చండి. మీ ఉద్దేశం మాత్రమే నెరవేర్చండి. మేలు చేయవాడు కాబట్టి నేను మీ మేలుతో నింపబడేగా దీవిస్తున్నాను మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ దాసునిగా దేవా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. కృప వెంబడి కృప కలుగు చేసి ఈ కుటుంబాన్ని వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరసనిధి సహవాసము సమాధానం కుడిన మనకును ఈ ప్రాంతమునకును ఈ కుటుంబమునకును సదాకాలము తోడైంది ఆశీర్వదించి కుమారు మన సురక్షణ అనుభవంలో ప్రతి ఒక్కరిని వచ్చును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణ విజయం అపవాదికి మాత్రం ఆశ కలుగును గాక. యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి పలహారం ఉందంటామా? కూర్చున్నారు, తీసుకొచ్చింది.